దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మా అందరి కోసం వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశంలోకి మనం సూటిగా వెళ్ళిపోదాం. అదేంటంటే ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉంటే మనందరికీ తెలిసిన విషయం. అయితే మతపరంగా కూడా చాలా ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్, అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను చాలా దాంట్లో ఏం చేస్తున్నారంటే ఫేక్ న్యూస్లు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అదేంటంటే సనాతన ధర్మానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. బైబిల్కి ఎటువంటి ఆధారాలు లేవు, యేసుప్రభు వారికి ఎటువంటి ఆధారాలు లేవు అంటూ ముందుకు వస్తూ ఉన్నారు. సో ఈ అంశం మీద మాట్లాడటానికి మన ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారిని మనం ఆహ్వానిద్దాం. ఈ అంశం మీద మాట్లాడటానికి ఆహ్వానిద్దాం. వెల్కమ్ టు అనిల్ కుమార్ గారు. వందనాలు బ్రదర్. మరి ఈ రోజు అంశం మనం మాట్లాడదాం బ్రదర్. చాలా ఫేక్ న్యూస్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వినబడుతున్నాయి బ్రదర్. సో దాని మీద మాట్లాడడానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అందులో చాలా ఫేక్ న్యూస్లు ఉన్నాయి. ఒక వీడియో ఉంది, ముందు ఆ వీడియో మనం చూపిద్దాం. చూపించిన తర్వాత మిమ్మల్ని నేను ప్రశ్నిస్తాను. దాని తర్వాత మీరు మీ ప్రజెంటేషన్తో యథావిధిగా మీరు మరి హై లెవెల్ దాన్ని ఏమంటారు ప్రజెంటేషన్ ఇస్తారు కనుక మా ప్రేక్షకులకి ఇవ్వండి. చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మీ ప్రజెంటేషన్ నేను చూశాను. ఇట్ ఈజ్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ అండి అది. ఒకసారి సుగుణ కూడా ఆ అంశాన్ని ఎత్తి చూపించి మాకు సనాతన ధర్మం చాలా పాతది, లక్షల సంవత్సరాలు కిందే మాది ఉంది అని ఆ ఆధారంతో మాట్లాడేస్తున్నాడు. సో ఇవాళ అది కూడా క్రాక్ చేసే ఉద్దేశంలో మీరు ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీరు ఇవాళ చాలా స్మార్ట్ గా కూడా కనబడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. థ్యాంక్స్ అలాట్. రైట్. అలాగే వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే డైరెక్ట్ లక్షల కోట్ల సంవత్సరాలకే వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతారు, లక్షల సంవత్సరాలే. మళ్ళీ మనం తవ్వకాలు చేసి నిజం చెప్తేనేమో మళ్ళీ తిరిగి రాను కూడా రారు. కనీసం ఆ ఏరియాలో మన ఏరియాలో కనబడరు. ముఖ్యంగా మన ఇద్దరం అంటే అదేటో కానీ మన ఇద్దరం అంటే మన ప్రోగ్రామ్స్ అన్నా మన ఇద్దరం లైవ్లోకి వెళ్ళినా ఎందుకో కానీ వాళ్ళు జంకుతున్నారండి బాగా. అంటే నిజాలు ఒప్పుకోలేక జంకుతున్నారేమో అని నా డౌట్. సరే, ప్రస్తుతానికి ఒక వీడియో మీకు చూపిస్తాను, చూడండి బ్రదర్ ఒకసారి. అందరూ ప్రేక్షకులు కూడా మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఇదో ఫేక్ న్యూస్ నడుస్తుందండి. అక్కడ లెటరింగ్ చదువుతాను చూడండి. శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడనే ఆధారం దొరికింది. ఇది కూడా రామ మందిరం కట్టడానికి తీసిన త్రవ్వకాలలో బయట పడింది. జై శ్రీరామ్. మళ్ళీ వేయమంటారా? ఒకసారి మళ్ళీ వేస్తాను చూడండి. ఇంకోసారి చూద్దాం. చూడండి అందరూ చూడండి బ్రదర్. ఓకే, చూసారు కదా బ్రదర్? అద్భుతంగా ఉంది సార్ వీడియో. అద్భుతంగా ఉంది కదా సార్. ఇది చక్కర కొడుతుందండి, అంటే సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఇది ఏంటంటే నాకు పంపించారండి ఎవరో ఒక ఆయన పంపించి, మీరు చాలా చూపించేస్తున్నారు, మీరు అనిల్ కుమార్ గారు చాలా విపరీతంగా చూపించేస్తున్నారని వాట్సాప్లో నాకు ఇది పంపించి, చూసారా మా రాముడికి ఎటువంటి ఆధారం ఉందో, ఇలాంటి ఆధారం నమ్ముంటే మీ బైబిల్ చూపించు అని పెట్టాడండి నాకు. పెట్టగానే భలే చూపించండి, ఇలాంటివి మాకు కావాలి, తీసుకురండి, ఇంకా కావాలి, ఎన్ని ఉన్నాయో తీసుకురండి అని చెప్పాను ఆయనకి. ఏం చెప్పానంటే మీరు ఎన్నైతే ఉన్నాయో ఆధారాలు అన్ని తీసుకురండి, మేము క్రాక్ చేసి ఖచ్చితంగా తీరుతాం. ఎందుకంటే మాకు గట్టి నమ్మకం ఉంది. ఏంటంటే మేము చేసిన పరిశోధనలో మాకు తేలిన విషయం ఏంటంటే అసలు ఏ ఆధారం లేదు అని మాకు తేలింది. ఒకవేళ ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పి నేను ధైర్యంగా వాళ్ళకి చెప్పాను. కనుక మీ ముందుకి తీసుకొచ్చానండి ఇది. ఇప్పుడు మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఈ ఆధారాన్ని చూపిస్తున్నారు వాళ్ళు, మీరేమంటారు? నేను ఫస్ట్ నవ్వుతాను సార్.
ఆ! ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో చూయించారు వాళ్ళు కరెక్టే. ఓకే. ఆ వీడియోలో ఫస్ట్ ఒక ఒక స్క్రోల్ ఉంది. స్క్రోల్. ఓకే. ఆ స్క్రోల్ ఒక పొడుగైన ఒక సిలిండర్‌లో ఉంది. ఓకే. సిలిండర్‌లో. రైట్? హ్మ్. ఆ సిలిండర్‌లో నుంచి అది ఆ ప్రతిని ఆ మాన్యుస్క్రిప్ట్‌ని వాళ్ళు తీసి ఏం చేశారంటే ఓకే. చేసి వీడియో ఇలా తీసుకెళ్లారు. ఓకే. బిగినింగ్‌లోనే మీరు ఆ వీడియో మళ్ళీ ఇంకొకసారి చూస్తే రివర్స్ చేసుకొని వీక్షిస్తున్న వీక్షకులు ఓకే. ఇంకొకసారి చూస్తే మీకక్కడ ఫస్ట్‌లోనే 2 సింహాలు కనపడతాయి. అవును. ఇటోటి సింహం కనపడుతుంది. ఆ! ఒక్కసారి అది చూపించి పాజ్ చేయండి. చూపించి భాషాసన చూద్దాం. ఒకసారి చూద్దాం అందరూ గూడా. ఆ సింహాలు కనపడ్డ దగ్గర పాజ్ చేయండి. కనపడ్డాయా సింహాలు? కనపడ్డాయి. ఫుల్ మూవీ పెడతాను. ప్రేక్షకులు చూస్తారు. మీరు చెప్పండి. అగో చూడండి. అగో. రైట్. ఇటొక సింహం ఉంది. అటొక సింహం ఉంది. అవును. అవునండి. సరే. ఓకే. ఇప్పుడు మనల్ని ఇగో చూయించొచ్చు. ఒకసారి చూడండి. ఇగో ఇటో సింహం, అటో సింహం. హ్మ్. ఓకే. ఉంది. రైట్? రైట్. ఓకే. మనకక్కడ స్క్రిప్ట్ కరెక్ట్‌గా కనపడట్లేదు గానీ, మనకక్కడ ఓకే. హ్మ్. మనకక్కడ స్క్రిప్ట్ కరెక్ట్‌గా కనపడట్లేదు గానీ, కానీ ఈ లయన్ బొమ్మ దాన్ని కరెక్ట్‌గా మంచిగా ఇంకోసారి జూమ్ చేసుకొని చూస్తే, మనకది హ్మ్. శ్రీలంకన్ ఫ్లాగ్ మీద కనపడే సింహంలాగా దానికి మీకు ఏమైనా కరెక్ట్. పోలికలు కరెక్ట్. కనపడుతున్నాయా? ఎవరి ఆర్ట్ అది? 100% శ్రీ ఈ విధంగా ఉండే బొమ్మ పులి సింహం మీద ఈ నించొని ఉండే బొమ్మ శ్రీలంక ఫ్లాగ్ మీద ఉంటది. ఓకే. రైట్? సో, రైట్. లేకపోతే హ్మ్. శ్రీలంకన్స్ జనరల్లీ వాళ్ళకి సింహం అంటే చాలా ఇష్టం. ఓకే. హ్మ్. రైట్ అండి. అది ఏంటి? ఎందుకు? అది ముందు ముందు చెప్తాను. కానీ ఆ! అక్కడ పక్కన లిపి ఏదైతే రాసుందో అది బ్రాహ్మీ లిపి, బ్రాహ్మీ లిపి అది తమిళ్ బ్రాహ్మీగా మారుతున్న సమయంలోని లిపి అది. ఓకే. హ్మ్. అలా చూసి దొరికిపోతారాళ్ళు. ఆ! ఇవన్నీ మరి బ్రాహ్మీ లిపి ఎప్పుడొచ్చింది? అశోకుడి కాలం ఆ! తర్వాతే. అంటే ఓకే. అశోకుడి తర్వాత శ్రీరాముడు పుట్టలేదు గదా! దాన్ని బట్టి తెలిపోయిందయితే ఇప్పుడు. దాన్ని బట్టి ఆ! మరి ప్రేక్షకులే మరి ఇప్పుడు ఆ! నిజానిజాలు ఏంటి అనేది మనం ఏం పరిశోధనాత్మకంగా ఒక ఒక హ్మ్. డీప్ లుక్ ఒక్కసారి చూసి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి తెలిసిపోతుంది. హ్మ్. ఇంతకాలం అంటే మన ఇద్దరం సంవత్సరం నుంచి వీడియోస్ చేస్తున్నాము. ప్రతి ఆ! ఒక్క వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎంతో డేటా ఇస్తున్నాము. ఎన్నో హ్మ్. అనాలిసిస్ చూపిస్తున్నాము. సో, హ్మ్. ఇప్పటిదాకా మన ప్రోగ్రాముల్ని వీక్షిస్తున్న వారు కూడా ఇలాంటివి ఈజీగా అనలైజ్ చేసుకునే టైప్‌లో మనం ట్రైన్ చేస్తూ మెల్లిమెల్లిగా వస్తా ఉన్నాము. ఇప్పుడు స్టెప్ బై మనం స్టెప్. యాహ్! లెవెల్ 2, లెవెల్ 3 వచ్చేసాం మనం. ఓకే. ఆ! ఇవన్నీ ప్రేక్షకులు గూడా నర్సింగ్ వచ్చేసారు. ప్రేక్షకులు గూడా ప్రేక్షకులే వచ్చేసారు. వచ్చారు. ఆ! ప్రేక్షకులే వచ్చారంటున్నాను. ఓకే. నన్ను రైట్. ప్రేక్షకులు లెవెల్ 2, లెవెల్ 3 దాకా వచ్చేసారు పైకి. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడితే గిట్లాడితే లెవెల్ 4 నుంచి మాట్లాడాలి. ఓకే. ఇవన్నీ ప్లే స్కూలు, నర్సరీ, ఎల్‌కేజీ ఇవన్నీ చూపించి మోసం చేస్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. రైట్ అండి. సో, ఓకే. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ సిలబస్ మళ్ళీ ఇంకా ముందు ముందు ఏముందో కూడా చూద్దామంటారా? హ్మ్. చూద్దామండి. చూద్దాం. అయితే మనం అది మీ ప్రెజెంటేషన్ చూపించేస్తానయితే. ఓకే. వి విల్ స్టార్ట్. యాహ్! 1 మినిట్. కనబడుతుందా బ్రదర్? ఫుల్ స్క్రీన్ చేస్తాను. హ్మ్. ఓకే. రైట్. కేవలం నిజాలు మాట్లాడుకుందాం సార్ ఈరోజు. ఓన్లీ అంటే కేవలం నిజాలంటే మనం ముంతవరకు మాట్లాడింది అబద్ధం అంటారేమో మొదలు. అంటే అంటే మనం ఎప్పుడు నిజాలే మాట్లాడాం. వీళ్ళు ఇంకా ఇంకా డీప్‌గా నిజాలు మాట్లాడతాం అంతే. వీళ్ళు చేస్తున్న క్లెయిమ్స్ గురించి నిజాలు ఓకే. మాట్లాడుకుందాం. ఓకే. ఇది బావుంది. ఓకే. రైట్. ఆ! నేను థంబ్‌నెయిల్‌లో ఏం పెట్టాను? ఓకే. లంకలో దొరికిన లంకలో దొరికిన రావణుడి అస్థిపంజరం. ఇది యూట్యూబ్‌లో 10 నిమిషాల హ్మ్. వీడియోనండి. లక్షల మంది చూసారు. లక్షల మంది
ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడైతే మిలియన్ వ్యూస్, 2 మిలియన్స్ వ్యూస్. మళ్ళీ కింగ్ రావణాస్ ప్యాలెస్ సిగిరియా అని చెప్పి ఇది 300,000 వ్యూస్ వచ్చాయంట. మళ్ళీ శ్రీలంకలో రావణాసురుడి కోట ఇప్పుడు ఎలా ఉందో చూడండి అని చెప్పి ఎవరో చిన్న పిల్లోడు నిలబడ్డాడు దాని ఎదురుగా. రావణాసురుడు కోట శ్రీలంక అని 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దీనికి. 15 నిమిషాల 17 సెకండ్ల వీడియో. ఆ తర్వాత కింద వచ్చేసి 28,450 సంవత్సరాల అతి ప్రాచీన కల్పతరు విగ్రహ రహస్యం అని చెప్పి ఇంకొక వీడియో పెట్టి వీళ్ళు ఏంటంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో ఇలాంటివి పెట్టి మా డైరెక్ట్ గా లక్షల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం అసలు ఇది దొరికింది అది దొరికింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అరే ఏంది అని చెప్పి మళ్ళీ కేస్ స్టడీ మనం జనరల్ చేస్తూనే ఉంటాం కదా. కేస్ స్టడీ చేస్తే వాటికి ఏమో హిస్టరీ ఉండనే ఉండదు. అంటే లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అంటే ఇది ఊతపదం అనుకుంటారు వీళ్ళకండి. మొన్నటి వరకు ఏంటి, మీకు ఒక విషయం చెప్పాలి. మొన్నటి వరకు మేము మాట్లాడేటప్పుడు మీరు రాకముందు లిప్ కోసం మన నవీన్ గారు మాట్లాడారు, నేను కూడా లిప్ కోసం మాట్లాడాను కానీ అది ఎలాగొచ్చిందో మీరు తీశారు, ఎలాగొచ్చిందో మీరు చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటేనండి, వీళ్ళు ఏం చేశారంటే సంస్కృతంలో మాకు శ్లోకాలు చెప్పండి అనడం మానేశారండి. మీరు రాకముందు ఏమైందంటే, మేము చేస్తున్న ప్రతి వీడియోకి వాళ్ళు ఏమని కామెంట్ చేసేవారంటే, సంస్కృతాన్ని చూపించండి, సంస్కృతంలోనే చెప్పండి, సంస్కృతంతో ఉన్న గ్రంథాలే ప్రామాణిక గ్రంథాలు అంటూ మాట్లాడేవారండి. ఓకేనా? ఎప్పుడైతే మనం వీడియోస్ మొదలుపెట్టి లిపి మీద మాట్లాడి మనం ఇన్ డీటెయిల్ గా బాగా మీరు విపరీతంగా అసలు మూలాలు ఏంటని చూపించగానే ఇక ఆ పదాన్ని వదిలేసి లాస్ట్ ఇంకో పదం ఉండిపోయింది, ఇంకో సెకండ్ పార్ట్ ఉండిపోయింది. అదేంటంటే లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఊత పదం. మొదటి వరకు సంస్కృతం అన్నారండి, అదొక ఊత పదం. రెండో ఊత పదం ఏంటంటే లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఊత పదం కూడా మనం తీసేస్తే ఇక వాళ్ళకి అనడానికి కూడా ఏముండదండి. చూద్దాం సార్, ఈ రోజు వీడియోలో మన లక్షల సంవత్సరాలు అనేవి, లేకపోతే యుగాలు అనేవి, కల్పాలు అనేవి, మన్మంత్రాలు అనేవి అలాంటివి లేవు. ప్రపంచ చరిత్రలో అసలు ఇలాంటివి ఎక్కడ ఉండవు. నేను ఇవన్నీ ఫైనల్లో చెప్తాను, లాస్ట్ లో చెప్తాను అనేది ఇంతకు ముందు కూడా మనం చెప్పాం. రైట్ అండి. సో అబద్ధాలు చెప్పి వ్యూస్ తెచ్చుకొని సబ్స్క్రైబర్లు తెచ్చుకుంటున్నారు కొంతమంది అని అంటే, ఆ కొంతమంది ఎవరు అంటే సామాన్య ప్రజలు కూడా దొరుకుతున్నారు సార్. అందులో సామాన్య ప్రజలు కూడా వ్యూస్ కోసము ఇక అబద్ధాలు చెప్పేసి ఇక మా రాముడి డేట్ ఆఫ్ బర్త్ దొరికింది, ఇదిగో ప్రతులు, లేకపోతే రావణాసురుడు కోట, లేకపోతే 28,640 సంవత్సరాల క్రితం మా పరమశివుడి విగ్రహం దొరికింది, దాన్ని కల్ప విగ్రహం అంటారు అని శివశక్తి అతను కూడా మాట్లాడినట్టున్నాడు కదా ఈ వీడియో గురించి, ఈ బొమ్మ గురించి అప్పట్లో మాట్లాడాడండి. అప్పట్లో మాట్లాడి విపరీతం వీళ్ళందరూ ఇలాంటివన్నీ ఫేక్ న్యూస్లు చెప్పడంలో కానీ, సంస్కృతం కోసం మాట్లాడడం కానీ మంచి స్పీడ్ లో ఉండేవారండి. ఏ బుక్ చూపించినా, మేము వచనాన్ని చూపించినా, ఒకళ్ళ తిరుపతి దేవస్థానం బుక్ చూపించినా, లేకపోతే గీతా ప్రెస్ లో నుంచి కూడా చూపించినా, మాకు సంస్కృతంలో రకరకాల భావాలు ఉంటాయి, రకరకాల అనేవారండి. ఎప్పుడైతే సంస్కృతం లిపి లేదని మనం గట్టిగా పట్టుకున్నామో అక్కడి నుంచి ఆ పదం వదిలేశారండి. ఇప్పుడు వచ్చేసరికి లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలను పట్టుకొని అదే ఊగులాడుతూ అది ఆ కాన్సెప్ట్ నే కన్నకర సుగుణ కూడా చెప్పడం జరిగిందండి. బొమ్మ చూపించి మీరు ఏదైతే ఇప్పుడు ఈ ఫోటోలో, ఇప్పుడు ఇది 3వ ఫోటో ఉంది కదండి, లాస్ట్ ఫోటో ఉంది కదా, కింద ఫోటో 28,450 ఉంది కదా ఇక్కడ, ఈ ఫోటో చూపించారండి ఆయన. సరే సరే, ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోటో సంగతి చూద్దాం మరి, రైటా సార్? ఓకే, రైట్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి సార్, అక్కడ చూద్దాం. అది ఇదేంటంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ దొరికాయి నాకు. ఓకే, మరి మీరు చెప్పారు ఇట్లా ఇన్ని వేల సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు బ్రదర్. మరి ఏంటి, మరి ఇన్ని వేల సంవత్సరాల క్రితం నిజంగానే హైందవ్యం అనేది ఉందా, లేకపోతే ఇట్లా ఇన్ని వేల సంవత్సరాల క్రితమే
వీళ్ళు ఇలా మెటల్ తోటి, బ్రాస్ తోటి కానీ, లేకపోతే కాపర్ తోటి కానీ, ఇంకేదైనా మెటల్ తోటి కానీ మరి విగ్రహాలు తయారు చేసే టెక్నాలజీ అప్పట్లోనే ఉందా? మరి వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు, ఇది హిందూ ఐడల్ దొరికింది 26,400 బీసీ, అంటే మనం ఇప్పుడు యానో డామినీ ఆఫ్టర్ క్రైస్ట్ లేకపోతే ఏడి 2021 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఎంత 28,000 ఆల్మోస్ట్ 500 సంవత్సరాల క్రితం అని దీని అర్థం అనమాట. 28,500 సంవత్సరాల క్రితం ఇది కాదా అనేది మనది క్వశ్చన్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది తెలుగులో కూడా ఇదేదో తెలుగు ఇన్ఫో మీడియా మిస్టరీ ఫ్యాక్ట్స్ అంట. ఇంకా ఇది హిందీలో కూడా మరి ఇట్లాంటివి ధర్మ ఆర్ మోక్ష అంట. ఈ ఛానల్ ఆయన కూడా పెట్టి 28,450 సంవత్సరాలకు అతి ప్రాచీన కల్పతరు విగ్రహ రహస్యం, కల్ప విగ్రహం. ఈ ఫిగర్ మాత్రం అక్కడే ఉంటుంది. అంటే 28,540 అనేది అది స్టాండర్డ్ ఫిగర్ అనమాట. ఒకవేళ బీసీ మెన్షన్ చేస్తే 2645 అనేది కనబడుతుంది. అసలు ఈ కథ ఏంటి, తమామిష్ ఏంది అనేది చూడాలని నేను ట్విట్టర్ లో కూడా వెతికాను సార్. అసలు ఏంటి, ఎవరు పోస్ట్ చేస్తున్నారు ఇలాంటివి, ఎప్పటి నుంచి ఉన్నాయి ఇలాంటివి అని చూస్తుంటే ఇదిగోండి ఇక్కడ ఒక పోస్ట్ కనపడింది. ఇతను ఎవరో కేకే మొహమ్మద్ అంట. అంటే ఇది ఫేక్ పేరు పెట్టుకున్నాడు లేండి, ఎవరో కేకే మొహమ్మద్ అని. ద కల్ప విగ్రహ లార్డ్ శివ హిందూ ఐడల్ ఈస్ ద ఓల్డెస్ట్ ఐడల్ డిస్కవర్డ్ సో ఫార్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీదే ఇంతకి పాతది ఎక్కడా లేదు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రేడియేషన్ లాబొరేటరీ బర్క్లీ విచ్ కండక్ట్ ద కార్బన్ డేటింగ్ కూడా అయిపోయింది అని అలా రాసి బొమ్మేసి మళ్ళీ కింద చూడండి ఏం చెప్తున్నాడు. ఇండికేటెడ్ దట్ ఇట్ వాస్ అట్లీస్ట్ 28,000 28,450 సంవత్సరాల క్రితం ఉన్నది. దిస్ మీన్స్ దట్ ద ఐడల్ వాజ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ కలియుగ. ఇది కలియుగానికి కూడా చెందింది కాదు. ఇట్ వాజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ యుగ, గడిచిపోయిన యుగం ఏదైతే ద్వాపర యుగం ఉందో ఆ ద్వాపర యుగానికి చెందింది. నన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్ అంటే మనం 4 చెప్తాం కదా జనరల్ గా, ఈజిప్ట్, గ్రీసు, అలాగే మెసొపొటేమియా, మొహంజదారో, హరప్ప ఇవన్నీ చెప్తాం కదా కంపల్సరీగా, చరిత్రలో ఉన్నవన్నీ ఇవి కదా. ఇది అర్లియస్ట్ సివిలైజేషన్ లో గ్రీస్ రాదు పాపం, ఆయనకి తెలియదేమో. ఎర్లియస్ట్ సివిలైజేషన్ లో ఈజిప్ట్, మెసొపొటేమియా, ఇండస్ వ్యాలీ అండ్ చైనీస్ వస్తుంది. గ్రీక్ చాలా తర్వాత వచ్చింది, యవనులు గ్రీక్. రైట్ అండి. నెక్స్ట్ అండి, మళ్ళీ హిందీలో కూడా ఇది ఇట్లా థంబ్నెయిల్ తయారు చేసుకొని మీకు యూట్యూబ్ లోనే దొరుకుతుంది చూడండి. 28,000 సంవత్సరాలు అంటే 28,000 సాల్ పురాణి హిందూ మూర్తి మిలి 26,450 బీసీ కల్ప విగ్రహ అని రాశాడండి. నెక్స్ట్ ఇదిగోండి ఆ ఫోటో, కల్ప విగ్రహం అంటే ఇదేనంట. సో జనరల్ గా మరి ఈ వీడియోస్ చేస్తున్న వారు, ట్విట్టర్ లో మరి కామెంట్స్ పెడుతున్న వారు, యూట్యూబ్ లో కామెంట్స్ పెడుతున్న వారు, ఎవరైనా మరి ఫేస్బుక్ లో ప్రమోట్ చేస్తున్న వారు ఒక్కటే స్టాండర్డ్ కథని చెప్తారండి. దీని గురించి ఒక స్టాండర్డ్ స్టోరీని చెప్తారు. అదేంటో కూడా చూద్దాం ముందు సార్. నెక్స్ట్ అండి, ఇదిగోండి ఫోటో క్లియర్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? yes వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఇది శివుడిది అని ప్రచారం జరుగుతుంది. ఇది శివుడి విగ్రహం అని. ఇది నిజంగా శివుడి విగ్రహమా కాదా, లేకపోతే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇప్పుడు. ఎవరైనా ఈ పోస్ట్ గురించి చెప్పేది ఇదే చెప్తారు. రైట్ అండి. ఎల్లో కలర్ లో పెట్టాను కదా, మీకు కనపడుతుందండి. డ్యూరింగ్ 1960s 1960లో హెవీ వుడెన్ బాక్స్, చాలా బరువైన ఒక చెక్క పెట్టంట వాజ్ handed over to the officials of CIA by Tibetan monk at Lo Mothang. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళకి మన ఈ టిబెటన్ మాంక్ అంట ఒకతను 1960లో ఇది చాలా సీక్రెట్, ఇది మీ దగ్గర దాచిపెట్టండి అన్న విధంగా ఇచ్చాడంట. టు కీప్ ఇట్ సేఫ్ ఫ్రమ్ ద చైనీస్ ఫోర్సెస్ అడ్వాంటింగ్ ఇన్ టు టిబెట్. ఈ టిబెట్ ని ఆ కాలంలో వీళ్ళు ఆక్రమించుకునే సమయంలో చైనీస్ వాళ్ళు ఇచ్చాడంట. ఇది చాలా సీక్రెట్, ప్లీజ్ మీరు మీ దగ్గర పెట్టేసుకోండి అని ఇచ్చాడు. The CIA official wrote down the details given by the monk, which included the importance of the large wooden box. The official then
loaded the box into an aircraft and sent it to a secret airbase in India. However, it was transported to Camp Hale. సీక్రెట్ గా దీన్ని ఎవరికి తెలియకుండా టాప్ సీక్రెట్ అన్నమాట. అసలు ఇంకా అది ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలుసు అన్నట్టుగా కథని ఒకటి అల్లేసి దాన్ని ఇండియాకి తీసుకొచ్చారు. ఆ తర్వాత క్యాంప్ హాలేకి తీసుకెళ్లిపోయారు USA లో అని చెప్పి తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ a CIA official decided to look into the matter and found a strange manuscript along with an ancient idol inside the box. ఆ బాక్స్ లోపల ఒక మ్యానుస్క్రిప్ట్ అంటే ప్రతి ఏదో రాసి ఉంది. రాసిన తర్వాత అక్కడ ఒక చిన్నది పాత చాలా పురాతనమైన ఒక చిన్న విగ్రహం కూడా దొరికింది ఆ బాక్స్ లోపల. ద బాక్స్ అలాంగ్ విత్ ఐడల్ వాస్ సెంట్ ఫర్ రేడియో కార్బన్ టెస్ట్ టు ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్న రేడియేషన్ ల్యాబొరేటరీకి పంపించారు. Barclay to determine its age and how it was made. The result by the experts surprise అయిపోయారంట దాని రిజల్ట్ తోటి. ఎలా సర్ప్రైజ్ అయి ఉంటే everyone as it stated that the wooden box and the idol belong to ద్వాపర యుగానికి చెందింది ఈ బాక్స్ అను ఈ విగ్రహం. The readings indicated the period of 26,400 BC అంటే నేటికి 28,450 సంవత్సరాల క్రితంది అని. ఇక ఇది మహాభారత టైం అప్పుడు ఇది ఇవన్నీ కథలు ఒకటి కాదు ఇంక రెండు కాదు, ఛాన్స్ దొరికిందంటే చాలండి. అది ఇది ఇంక తిరిగిలేదని ఇంక ఒక్కటి పట్టుకోండి అంత సూపర్ అంటారండి. తర్వాత లాస్ట్ లైన్ చదువుతున్నాను. ద ఎక్స్పర్ట్స్ ఆల్సో స్టేటెడ్ దట్ ద ఐడల్ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హిందూ ఐడల్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పారు. ఎక్స్పర్ట్స్ కూడా దీనికి మించిన దీనంత పాతది అసలు ఈ విగ్రహం ఈ భూమి మీదే లేదు అని చెప్పారంట సార్. నెక్స్ట్ ద కల్ప విగ్రహ వాజ్ ఫౌండ్ ఇన్ అన్ 8-inch థిక్ బాక్స్. ఆ బాక్స్ యొక్క ఒక్కొక్క సైడ్ ఎంత ఉందంటే 8 inch ఉందంట. అంత థిక్ బాక్స్ అంట. లేదు ఆల్మోస్ట్ 1 feet కన్నా తక్కువ 8 inch అనమాట. 8 inch ఆ బాక్స్ సైజ్ ఉందంట. విత్ manuscript written inside. ఇది ఇందాక చదివిందే. ద manuscript మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద ఐడల్ కల్ప మహా ఆయుషం రసాయన విగ్రహ అని రాసిందంట అందులో. చూసారా ఏ రాసిందండి? మళ్ళీ చదవండి ఒకసారి. కల్ప మహా ఆయుషం రసాయన విగ్రహ అని ఉందంట. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏ లిపిలో రాసిందని. మళ్ళీ లిపికి వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ ఎవడు ప్రెజెంట్ చేయట్లా ఏ లిపిలో రాసింది నిజంగా ఉందా లేదా ఆ మ్యాన్స్క్రిప్ట్ చూపించండి రా బాబు అంటే ఎవరు చూపిట్లా. చూపిస్తున్నా తెలిసిపోద్ది. ద ఐడల్ గురించి కూడా రాస్తున్నారు. ఇంటర్నెట్ లో ఇది నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే కథ చెప్తారు వీడియోలో, యూట్యూబ్ లో వీడియోలో. ఐడల్ depicts Lord Shiva kneeling or seated on one knee. The ancient idol shows Lord Shiva with snake as a crown on his head and is seen giving సుదర్శన చక్ర. అంటే ఈ సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇస్తున్నట్టుగా ఉందంట ఈ విగ్రహం. ఆయన కూర్చున్నాడో నిలబడ్డాడో కరెక్ట్ గా తెలియదు కానీ తల మీద మాత్రం ఒక పాము ఉంది, పాము పడగెత్తింది అని. రైట్ అండి. సరే ఓకే, ఇక దాని డైమెన్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దామండి. ఇక ట్విట్టర్ లో ఇన్స్టాలో వదులుతారా మనోళ్ళు? వదలరుగా. అదిగోండి ఇలా రెచ్చిపోయారు అనమాట. ఇక మన సివిలైజేషన్ మన నాగరికత కేవలం 6,000 సంవత్సరాల క్రితం నాటిది అనుకుంటున్నాము. ఇదంతా తప్పు కాదు. ఈ కురుక్షేత్ర వార్ జరిగింది నిజంగానే. మళ్ళీ అంతకుముందు త్రేతాయుగం ఉంది, తర్వాత ద్వాపర యుగం ఉంది. చూసారా ద్వాపర యుగాన్ని దొరికేశాయి. రేడియో కార్బన్ డేటింగ్ చేశారు C14 డేటింగ్ మెథడ్ తోటి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రేడియేషన్ ల్యాబొరేటరీ వాళ్ళు. ఆ తర్వాత ఇది అని ఇంకా రెచ్చిపోయారు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఇంకొక పోస్ట్. రైట్ అండి. నెక్స్ట్ అండి, ఇదిగోండి కల్ప విగ్రహ ఓల్డ్. ఇవేమో వాట్సాప్ లో అనమాట. రైట్ అండి. వాట్సాప్ లో ఫేక్ న్యూస్ లో. ఓకే, నాకు తెలిసింది. ఒకసారి మనం చూపిస్తానండి. చిన్న పాయింట్ చెప్పాలి మీకు, దాని తర్వాత ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఒక టీం నడుస్తుందని విన్నాను. నిజమే సార్ అది? ఐటీ సెల్ ఉందిగా. ఓన్లీ ఫేక్ న్యూస్ మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ చేస్తుంటారు అనమాట. అంటే
ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ట్విట్టర్‌లోను అలా అన్నిట్లో వాట్సాప్‌లో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసి ఫేక్ న్యూస్‌లు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఈళ్ళు. అంటే ప్రపంచాన్ని ఎంత ఒక మాయ ఒక అబ్బాయి వచ్చాడు. చేయడానికున్నారంటే ఏమంటారు? మొన్న ఒక అబ్బాయి వచ్చాడు తల బాగా కట్టుకుంటాడే. ఆ! డబ్బులు అడుక్కుంటున్నాడు గదా! నేను ఐటీ సెల్ ఓపెన్ చేయాలి నాకు డబ్బులియ్యండని. ఆ! కరెక్టే. ఐటీ సెల్‌లో ఇలాంటివే చేస్తుంటారు. అంటే క్రియేట్ చేయడం, పెట్టడం, క్రియేట్ చేయడం, ముందుకు తీసుకురావడం. అంతే కదండీ! హ్మ్. అవునండి. రైట్ అండి. కరెక్టే అండి. ఓకే. ఫేకా కాదో కొనసాగండి. చూద్దాం. ముందు మనం ఎందుకు ఫేక్ అని చెప్పాలి? ఫేకా ఓకే. కాదో చూద్దాం. ఐటీ సెల్ ఓకే. ఉంది. ఆ! ఐటీ సెల్స్ ఉన్నాయి. హ్మ్. ఐటీ సెల్స్ నుంచి మరి ఇలాంటివి బయటకొస్తున్నాయని చెప్తున్నాను నేను అంతే. అది హ్మ్. ఫేకా కాదా ముందు చూద్దాం. రైట్ అండి. హ్మ్. నెక్స్ట్. హ్మ్. హ్మ్. ఏం పేరుందండి ఈయన పేరు? ఈయనెవరండి? పైన చదవండి బ్లూ కలర్‌లో ఏముంది సార్? ఇక్కడ రాబర్ట్ జోన్స్ రిటైర్డ్ ఆ! ఆర్కియాలజిస్ట్, మిలిటరీ హిస్టరీ బఫ్. బఫ్. హ్మ్. అబ్బా! హ్మ్. 1975 2018. నుంచి ప్రెజెంట్ దాకా ఇప్పటికి గూడా హి ఈస్ వర్కింగ్. ఆయన హ్మ్. పేరు రాబర్ట్ జోన్స్. హి ఈస్ రిటైర్డ్ ఆర్కియాలజిస్ట్. ఓకే. హ్మ్. హ్మ్. ఆర్కియాలజిస్ట్. ఇలాంటివి వచ్చినప్పుడు ఆర్కియాలజిస్ట్ దగ్గరెళ్ళాలి గదా సార్. ఇప్పుడు గుండె నొప్పొస్తే పాపం మన ఎవరికన్నా గుండె డాక్టర్ దగ్గరికెళ్తారు గానీ, హ్మ్. కంటి డాక్టర్ దగ్గరికెళ్లరు గదా సార్. వెళ్ళకూడదు కదా! వెళ్తే ఏమైతది ఫేక్ న్యూస్‌లొస్తాయి అప్పుడు. ఫేక్ రిజల్ట్‌లొచ్చి ఫేక్ టాబ్లెట్‌లేసుకుంటాం. ఫేక్ మందులేసుకుంటాం. ఇంకా జబ్బులు ఎక్కువైపోద్ది. జబ్బు కాస్త ఉన్న జబ్బు కాస్త ఎక్కువవుతది. హ్మ్. ఇప్పుడు ఎముకలు ఇరిగితే ఎముకల డాక్టర్ దగ్గరికెళ్తాం గానీ, స్కిన్ స్పెషలిస్ట్ వెళ్ళం గదా! వెళ్ళమండి. హ్మ్. సో, ఇది ఆర్కియాలజీకి సంబంధించింది గాబట్టి ఆర్కియాలజిస్ట్ దగ్గరికెళ్దాం. ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తున్నాడో చూద్దామా సార్ మరి? ఆ! మీరు చూద్దాం. పెద్దగా నవ్వొద్దు. ఇప్పుడే చెప్తున్నా వీక్షకులందరికి. ఓకే. ఆ! వీక్షకులందరికి చెప్తున్నా ఇప్పుడే పెద్దగా నవ్వొద్దు. యాస్ అన్ ఓకే. ఆర్కియాలజిస్ట్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ ఔట్ థట్ ద వుడెన్ చెస్ట్ హ్మ్. radiocarbon date of 26,000 years does not date the idol but rather dates the wood హ్మ్. the chest is made from. This likely represents an old wood problem well known to archaeologists, where the హ్మ్. date of the sample associated with the target item, the హ్మ్. idol, varies greatly in age. The హ్మ్. heartwood of old teak can be thousands of years old than the outer wood of the same tree. రైట్ అండి. హ్మ్. ఇక్కడ హ్మ్. ఏమంటున్నాడంటే అయ్యా బాబులు హ్మ్. ఏదైతే చిన్న వుడెన్ డబ్బా దొరికిందో హ్మ్. ఆ డబ్బా ఏదైతే టేక్ వుడ్ తో తయారు చేశారో హ్మ్. ఆ టేక్ వుడ్ ఇప్పటిది కాదు 26,000 సంవత్సరాల క్రితం ఆ చెట్టు ఏదైతే పడిపోయిందో హ్మ్. ఆ పడిపోయింది అలాగే ఉంది. టేక్ వుడ్ హ్మ్. తొందరగా చెడిపోదు. హ్మ్. ఆ టేక్ వుడ్ నుంచి ఒక డబ్బా తయారు చేశాడు. హ్మ్. ఆ వుడ్ తోటి. ఆ హ్మ్. చెక్కతోటి. ఓకే. ఆ డబ్బా వయసు 26,000 అంట. ఓకే. అంటే వుడ్ వయసు. అంటే ఇప్పుడు చెట్టు పడిపోయి ఎప్పుడు పడిపోయిందో చెట్టు మొత్తానికి ఆ చెట్టు తీసి చెట్టులోంచి తీసి డబ్బాని తయారు చేశారు. ఆ చెక్క ఆ వుడ్‌కి సంబంధించిన డేటింగ్ మనం చూస్తే 26,000 సంవత్సరాల కిందన ఉందది. వుడ్ ఆ! వుడ్డే అదే చెప్తాను. వుడ్ అండి. వుడ్డు. ఆ! 26,000 సంవత్సరాల క్రితం నివసించిన ఒక టేకు చెక్క ఆ! పడిపోయింది. దాని వుడ్ అది. దాని వుడ్ అన్నమాట అది. హ్మ్. డబ్బా గురించి కూడా చెప్తాడు చూడండి. ఇప్పుడు చూడండి. Where the ఆ! date of the sample associated with the Mustang, a small kingdom, was once controlled the mountain passes between India, హ్మ్. Nepal and Tibet, China. It is హ్మ్. these passes through which the CIA supplied Tibetan fighters against the Chinese హ్మ్. takeover with the weapons in the 1950s. హ్మ్. Mustang is quite well dated archaeologically due to the presence of rock cut sky tombs. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే హ్మ్. ఆ కాలంలో బౌద్ధులు ఉన్నారు. హ్మ్. ఆ కాలంలో అక్కడ బౌద్ధులు ఉండేవాళ్ళు. హ్మ్. తర్వాత ఈ సిఐఏ వాళ్ళు అక్కడికి వెళ్ళడం అని అది కూడా నిజమేను. అయితే హ్మ్. ఈ వుడ్ ఏదైతే ఉందో ఆ వుడ్ 26,000 సంవత్సరానిది హ్మ్. అని చెప్పి నెక్స్ట్ పేజ్‌లో ఏం చెప్తున్నాడు చూడండి. ఇదే హ్మ్. సేమ్ ఆర్కియాలజిస్ట్. ఇన్ ద ఫాలోయింగ్ Samdzong పీరియడ్ విత్ డేట్స్ ఫ్రమ్ 1750 to 1250 shows 1750-1250 BP shows a so the more more full. full participation in the Silk Route trading network. The హ్మ్. practice of Tibetan sky burial became common, maybe హ్మ్. indicating contacts with Zoroastrian cultures in Persia. ఓకే ఇవన్నీ చెప్తున్నాడు. ఓకే. హ్మ్. కింద పారాగ్రాఫ్ లో while no doubt
a treasured artifact of one of the more recent Buddhist monasteries. The Kalpa Vigraha is not 26,000 years old even if the box might be. If the box might be, a box యొక్క వుడ్ ఏదైతే ఉందో అది 20,000. It is likely 2,500 years old or less. 2,500 సంవత్సరాల క్రితం యొక్క హిస్టరీ కూడా దీనికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానికి గ్యారంటీ లేదు అంటున్నాడు. అంత కొత్తదంట ఇది. అంత కొత్తది ఇది. ఫేక్ న్యూస్ మొత్తానికి వచ్చింది బయటికి ఇలాగా. 2,500 సంవత్సరాల క్రితం అంతటి వయసు కూడా దీనికి ఉండదు. ఇది ఒకప్పుడు టిబెటన్ గాడ్, టిబెటన్ మౌంటైన్ గాడ్. ఓకే, ఇండియా కూడా సంబంధం లేదన్నమాట అయితే ఇప్పుడు లెక్కను చూస్తే. టిబెట్ లో ఉన్న ఆ కాలంలోని పర్వత దేవత లోకల్ అక్కడ వాళ్ళు పూజించే ఆ కాలంలో పర్వత దేవతకు సంబంధించిన ఆ బ్రాస్ విగ్రహమే గాని దీనికి 2,500 సంవత్సరాల హిస్టరీ కూడా లేదు సార్ అని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారండి. ఓకే ఓకే, డబ్బాకైతే ఉంది కానీ డబ్బాలో ఉన్న బొమ్మకు లేదనమాట. ఈ విగ్రహాలు తయారు చేశారు మనకు తెలియదు కదా సార్. వుడ్ పాతది. వుడ్ డబ్బా ఓకే, నేను అంటే వుడ్ కోసం చెప్తాను సార్. అంటే వుడ్ ఏమో పాతదే వాళ్ళు చెప్పినట్టుగా, కానీ లోపల ఉన్న విగ్రహం ఏదైతే తీసుకొచ్చారో డేటింగ్ కి అది మాత్రం న్యూ, బ్రాండ్ న్యూ. ఎస్ 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 ఎస్. కానీ వీళ్ళు మనల్ని చూపించండి సార్, వీళ్ళు ఏమంటారంటే కలిపేస్తారనమాట. కలిపేస్తారనమాట. డబ్బా వయసు కూడా 2,000 సంవత్సరాలు 2,500 ఏదో ఉండొచ్చు. కానీ ఆ వుడ్ ఏదైతే ఉందో ఆ వుడ్ పాతది, టేక్ చెట్టు. అరే ఆ వుడ్ వయసు 26,000 ఉందిరా అని వీళ్ళు చెప్తుంటే, ఓహో ఇది అంత పాత వుడ్ కి చెందిన డబ్బాలో ఉంది కాబట్టి ఈ విగ్రహం కూడా ఇంత పాతదే. గాడ్ అండి. అంటే ఒక వుడ్ పాత వుడ్ తీసుకొని డబ్బా చేయించి అందులోని 2,000 సంవత్సరాలు పాతది ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అందులో పెట్టేసి ఇది లక్షల సంవత్సరాలు నిరూపించేద్దామని ఒక పథకం వేశారనేది నాకు అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి విపరీతంగా అందరినీ మోసం చేయడం చూస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఇది హిందూయిజం కి కనెక్షన్ లేదంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూయిజం కి కనెక్షన్ లేదు, అంతా బౌద్ధానికి సంబంధించిన విగ్రహం అది. లేకపోతే ఆ కాలంలో ఉన్న టిబెట్ లో ఉన్న పర్వత దేవత కావచ్చు. రైట్ అండి, వెళ్దాం ముందుకి. ఖచ్చితంగా వెళ్ళాలి. రైట్. ఇది చూడండి, ఇదేదో తమిళ్లో ఒక ఇది ఉంది, అన్లాక్ తమిళ్ అంటే దీని పేరు. కింగ్ రావణాస్ ప్యాలెస్. ఓహో, రావణుడి ప్యాలెస్ దొరికింది, కోట దొరికింది, సిగిరియా అని చెప్పి ఇక పెట్టి ఇక దంచాడండి వీడియోలో, తమిళ్లో దంచాడు. 3.6 లక్షల వీక్షకులు. అయ్యి బాబోయ్. ఇక్కడ చూడండి, ఇటు తెలుగులో ఎవడో ఒక అబ్బాయి వీలాగ్ విత్ శ్రీకర్ అంట, 23 లక్షల. వామ్మో, ఏంది మీకు ఎంత మీరు కాదండి. యేసుప్రభు మాట అన్నారండి బైబిల్లో, గుడ్డివారికి దారి చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారని మామూలుగా అనలేదండి. అది మీకు అర్థమైందండి. వస్తున్న న్యూస్ ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన మనుషులకు లేకపోవడం వలన వ్యూవర్స్ చూడండి, ఒకసారి వ్యూవర్స్ చూస్తే ఆశ్చర్యం అండి. అంటే ఫేక్ న్యూస్లు బాగా నమ్మే ప్రపంచంలో ఉంది మన ప్రపంచం కదా. నిజం చెప్తే ఎక్కువ మంది చూడరండి, అబద్ధాన్ని ప్రచురణ చేస్తే మాత్రం ఎక్కువ మంది ఓటేస్తారంటానికి ఇది ఒకటే నిదర్శనం. ఒకసారి చూడండి ప్రేక్షకులారా, ఎంతమంది చూసారో వ్యూవర్స్ చూడండి ఒకసారి. 23 లక్షల వీక్షకులు అంట. ఫేక్ న్యూస్లకి ఇన్ని వ్యూవర్స్ చూడండి. 3.6 లక్షల వీక్షకులు ఇది. ముందు కూడా మనం చూసాం కదా, ఎన్ని న్యూస్లు ఉన్నాయో చూసాం ఆల్రెడీ. ఓకే, ముందుకెళ్దాం. ఈ బాబు పేరేంటి? వీలాగ్ విత్ శ్రీకర్ అంట. ఇది ఇది ఇంకోటి నెక్స్ట్. ఓకే. లంకలో దొరికిన రావణుడి అస్థి పంజరం. వావ్, వీడికి డైరెక్ట్ అస్థి పంజరమే దొరికింది సార్.
మరి పక్కన సిగిరియా దాందే ఫోటో పెట్టాడు చూడండి. ఆ పర్వతం ఆ కొండది కొండది అవును. ఏంటి నేను ఏంటండి? ఒక డౌట్. నాకు ఇది చాలా రోజులు బట్టి ఇది కూడా అడగాలనుకుంటున్నాను. ఇది నేను చాలా ఫోటోలు చాలా రకాలుగా చూసానండి. హ్మ్. ఒకళ్ళేమో ఎక్కడో పెట్‌లో దొరికిందంటారు. ఒకళ్ళేమో ఈజిప్ట్‌లో దొరికిందంటారు. ఒకళ్ళేమో బాబిలోన్‌లో దొరికిందంటారు. ఒకళ్ళేమో ఈ సేమ్ ఇదే విగ్రహం అండి. ఈ విగ్రహానికి ఇంత బంగారం వేశారు గదా! ఇది ఏంటి అసలు ఇది? ఎక్కడ సార్ ఈ ఫోటో ఇది? ఇదేదో 'కోనాన్ ది బార్బేరియన్' సినిమాలోది సార్ ఇది. 'కోనాన్ ది బార్బేరియన్' ఆ! సినిమాలోనో ఏదో మూవీలో ఉందండి ఇది. సినిమాలోది కట్ చేసుకొని ఇందులో పెట్టి ఆ! అంటే ఇప్పుడు 'ట్రెజర్ హంటింగ్' సినిమాలుంటాయి గదండీ! నిధి కోసం వెళ్తుంటారు గదా! ఆ! అవునవునవునవునవును. ఈ నిధి అవునండి. దగ్గరికెళ్ళే ముందు అక్కడ కొన్ని స్కెలిటన్స్ ఉన్నట్టుగా, ఇంతకు ముందు హ్మ్. గూడా కొంతమంది నిధి కోసం వస్తే, ఆ నిధి హ్మ్. కోసం వచ్చి వాళ్ళక్కడే ఉండి చనిపోయారు. వెనక్కి హ్మ్. ఎళ్ళిపోలేకపోయారు హ్మ్. అన్నట్టుగా సినిమాలో క్రియేట్ జేసి చూపిస్తే హీరో మాత్రం బయటకొచ్చేస్తుంటాడు కొన్ని కొన్ని సినిమాల్లో. రైట్ అండి. 'నేషనల్ ట్రెజర్' అనే సినిమా ఒకటి చూసానండి. నేషనల్ ట్రెజర్ అందులో అంతా అదే అండి. దాన్నేమంటారు బంగారం కోసం కోజ్ అనమాట. కోజ్. అంటే అలాగా వెతుకుతుంటారు. క్లూస్ ఎతుకుతే క్లూస్‌లో వెతుక్కొని అలా లోపలికెళ్తుంటారు. ఓకే. ఓకే. రైట్. హ్మ్. హ్మ్. సార్ అయితే హ్మ్. ఇవి వెనక్కి రండి. 'లంకలో దొరికిన రావణుడి అస్థిపంజరం.' హ్మ్. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఇది ఈ ఛానెల్ నుంచి రావటం గూడా ఇట్లా జరుగుతుంది. హ్మ్. రైట్ అండి. హ్మ్. హ్మ్. ఇదేంటిది 'సుమన్ టీవీ' అంట ఇది. ఆ తర్వాత సార్ ఒక్కసారి మనల్ని చూపించండి సార్. ఒక 2 నిమిషాలు మాట్లాడతాను నేను. ఏందంటే ఇప్పుడు ఇలాంటి, ఇలాంటి ఫేక్ న్యూస్ హ్మ్. ప్రచారం చేయడంలో కొన్ని మన తెలుగు ఛానెల్స్ గూడా ఉన్నాయి. తెలుగులో యూట్యూబ్ ఛానెల్స్. హ్మ్. ఇగో 'సుమన్ టీవీ' అని జెప్పి లేకపోతే కొన్ని ఇట్లా ధర్మం గురించి మాట్లాడుతూ అట్లా ఇట్లా. తర్వాత తెలుగు బాక్స్ ఆఫీస్ టీవీ అని ఒకడుంటాడు. హ్మ్. ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఎనకాల ఏందేందో స్క్రోలింగ్స్ చూపిస్తాడు. రాముడు వాళ్ళ తాత ఈజిప్ట్‌ని పరిపాలించినట్టు, రాముడు ఈజిప్ట్‌కి వాళ్ళ అంటే శ్రీరాముడు హ్మ్. ఈజిప్ట్‌కి చెందినట్టు వాళ్ళది ఓ పెద్ద రాజ్యం అన్నట్టు మరి ఈయన మన 'భాస్కర్ రాజు' గారేమో మిత్తాని ఎంపైర్ మాదేను, మిత్తాని ఎంపైర్ హిత్తీయులు హిట్టైట్స్. ఆ! మిత్తాని ఎంపైర్ హ్మ్. మాదేను అవి ఇవి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటారు. హ్మ్. కానీ తర్వాత రోజున ఎవరన్నా చూస్తారు, విమర్శిస్తారు, మిమ్మల్ని నవ్వుతారు, పిచ్చోళ్ళనుకుంటారు అనే కొంచెం ఈ భావన కూడా ఉండదు. కానీ ఆ! ఇది, ఇది ఇంగ్లీష్‌లో గూడా నడుస్తుంది తెలుగులో. మన ఇండియా అంటే ఇంకో విషయం చెప్పాలి కదా! ఇక్కడ ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాలి. ఇస్కాన్ వారు ఎప్పుడైతే మన వేరే దేశాలకి ఇప్పుడు రష్యా, ఇప్పుడు జర్మనీ, యూఎస్ఏ, హ్మ్. ఇంగ్లాండ్ ఇలా ప్రాంతాలకెళ్ళి ఇస్కాన్ చూపిస్తూ చాలా మందిని మతం మారుస్తున్నారక్కడ. మత మార్పిడి జరుగుతుందక్కడ. క్రైస్తవులందరిని మత మార్పిడి చేస్తున్నారు. సో, వీళ్ళేం చేస్తున్నారంటే ఇంగ్లీష్‌లో ఇక్కడ ఇక్కడ ఏమైనా సనాతన ధర్మానికి సంబంధించి ఏవైనా ఇలాంటి న్యూస్‌లుంటే వాళ్ళేం చేస్తున్నారంటే డబ్బులిచ్చి ఏం చేస్తారంటే ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు. హ్మ్. ఓకేనా. ఇందాక కూడా ఒక బ్రదర్ ఫోను చేసి, "సార్ మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో రావాలనుకుంటున్నాం సార్. కనీసం లెటరింగ్స్ కిందన వీడియో అవుతుండగా కిందన ఉంటది కదండీ! ఇంగ్లీష్ వచ్చేటట్టుగా చేయండి సార్" అని అడిగారాయన. ట్రై చేస్తాను సార్ అని చెప్పాను నేను. అది మనం ట్రై చేయొచ్చు తర్వాత సంగతి. కానీ ఇంగ్లీష్‌లోకి ఎప్పుడైతే వెళ్ళిందో, వాళ్ళు గూడా అది చూసి నిజం అనుకోని వాళ్ళు గూడా మారే అవకాశం ఉంటది గదా! అంటే ఇప్పుడు ఎంత తెలివైనోళ్ళంటే వీళ్ళు, చాలా ఇంగ్లీష్ తెలివైనోళ్ళండి. ఇంగ్లీష్‌లో ఒక పిచ్చోడున్నాడు. ఇ తె మ ఆ! ఆడు చూస్తే మన తెలుగోడే నాకు నాకు తెలిసి. ఆ! ఇంగ్లీష్‌లో ఒక పిచ్చోడున్నాడు. ఆడి పేరు ప్రవీణ్ మోహన్. హ్మ్. హ్మ్. ఆ ప్రవీణ్ హ్మ్. మోహన్ అసలు వాడు ఏం యాక్సెంట్‌లో మాట్లాడతాడో వాడికే తెలీదు. వాడు బ్రూక్లిన్ యాక్సెంట్ మాట్లాడుతున్నాడా? బ్రిటిష్ యాక్సెంట్ మాట్లాడుతున్నాడా? లేకపోతే వాడేమన్నా ఆస్ట్రేలియన్ యాక్సెంట్ మాట్లాడుతున్నాడా? ఏం హ్మ్. యాక్సెంట్‌లో you see this kind of monuments were built in India some thousands and thousands of years ago, and it's impossible for a human to build these kind of monuments nowadays. But you see, in Sanatana Dharma, these kind of monuments were present way before 5,000 years, and అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు అసలు ఆ! ఆడేందేందో చూపించి ఆ ప్రవీణ్ మోహన్ అనేవాడు హ్మ్. అంటే వచ్చిరా అంటే ఇంగ్లీష్ మాట్లాడతాడు గానీ మామూలుగా మాట్లాడు. మేము మాట్లాడట్లా. హ్మ్. మాకేమో యాక్సెంట్స్ రావా? Well, these kind of things are available all over the world, and when we look into these kind of things, we can see that all the news what have been being
స్ప్రెడ్, దే ఆర్ ద ఫాల్స్ న్యూస్. మనం మాట్లాడలేమా ఏంటి? మాకు రాదా? ఎచ్చులు ఎందుకు అని చెప్పి మళ్ళీ ఒక గుడి చూపిస్తాడు. షో ఇస్తున్నాడు అనమాట, ఇంకేం కాదు, జస్ట్ షో ఇస్తున్నాడు అనమాట. ఒక గుడి చూపిస్తాడు. ఒక గుడి చూపించి, ఓ దీనికి ఇక్కడ ఒక చక్రం ఉంది, ఇక్కడ ఒక చక్రం ఉంది, చూసారా? ఇది మీరు చక్రం అనుకుంటున్నారా? ఇది చక్రం కాదు, ఆ కాలంలోనే ఇది గడియారం అని చెప్తాడు. టెక్నాలజీ గుళ్ళోకి తీసుకెళ్లి, ఈ గుడిలో తెలిసే టెక్నాలజీ ఉంది, ఏలియన్స్ వచ్చి దీన్ని నేర్పించారంటారు కదా, ఆ టైప్ లో అన్ని కూడా అసలు you people have to look into these things, and these things are so amazing that you will be amazed, and you see these monuments are so ancient that nobody can build these kind of ancient monuments nowadays. ఇట్లా మాట్లాడుతారు, ఉన్న మెస్మరైజ్ చేయడం అన్నమాట. అది ఉన్నది మామూలుగా మాట్లాడారు. ఇంకా మాకి చేయటం ఈ ప్రవీణ్ మోహన్ అనేవాడు కూడా దీన్ని చూపించి, ఇది రావణుడి కోటేను, చూసారా ఇన్ని వేల సంవత్సరాల క్రితం మా రావణుడి కోట ఉంది, ఇది ఇప్పుడు ఈ కాలంలో మనుషులు ఏమన్నా కట్టమని చూడండి, ఇట్లాంటి పెద్ద ఎత్తైన కోట ఆ కాలంలోనే మా రావణుడు కట్టించాడు అని చెప్పి దీని మీద కూడా ప్రోగ్రామ్ చేశాడు ఆ ప్రవీణ్ మోహన్ అనే పిచ్చోడు. రైట్. సో చలో మనం ముందుకెళ్దాం. ఇలాంటి వాళ్ళు తగులుతుంటారులే, వీళ్ళందరూ జోకర్స్, నేను పట్టించుకోవచ్చు జనరల్ గా. ఓకే ఓకే, అది ఎలాగైనా క్రాక్ చేయాలండి, నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలి బ్రదర్. ఎస్ సార్, అబద్ధాన్ని చెప్పడానికి దడవాలి కానీ నిజం చెప్తానికి దడవటం ఎందుకు సార్? అంతే అంతే, ఏ మాత్రం బెదరక్కర్లేదు, భయపడక్కర్లేదు. నిజం ఎప్పటికైనా నిజమే కదా సార్, నిజం ఎప్పటికైనా నిజమే కదా అంటున్నా. నేను ఇప్పుడు ఈ బుక్ ని రిఫర్ చేస్తున్నాను, ఆర్కిటెక్చర్ అండ్ ద బిల్ట్ ఎన్విరాన్మెంట్, వాల్యూమ్ 6, 2012 దీని ఇది ప్రచురణ జరిగింది. ద సిగిరియా రాయల్ గార్డెన్స్, అనాలిసిస్ ఆఫ్ ద ల్యాండ్స్కేప్, ఆర్కిటెక్టానిక్ కాంపోజిషన్. రైట్ అండి, కాంపోజిషన్. నీలన్ కూరే గారు రాసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ శ్రీలంకన్ మ్యాప్ ఒకటి పెట్టాను ఈ బుక్ లో నుంచే, నేను గూగుల్ నుంచి కూడా పెట్టచ్చు, కానీ ఒక అథెంటికేటెడ్ గా ఒక బుక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ బుక్ గురించి బుక్ లో తీసి చూపించడం బాగుంటుందని చెప్పి. సో ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ 6 కనపడుతుంది, జాన్ కోయ గారు. ఒకసారి సీరియల్ నెంబర్ 6 లో ఉన్న సిగిరియా ఎక్కడ చూపించండి. నార్త్ సెంటర్ కదా, 6 సెంటర్ లో ఉందండి. ఇక్కడ నేను జూమ్ చేస్తాను ఒక నిమిషం, 1 minute జూమ్ ఇట్, నో ప్రాబ్లం. ఇది కూడా 6 సిగిరియా అనేది ఇప్పుడు నన్ను ఒకసారి ఇప్పుడు సిగిరియా అనేది ఏంటంటే, ఆ కాలంలో కొంతమంది రాజులు ఉండేవాళ్ళు శ్రీలంకకి ఫస్ట్ నుంచి అంటే మన మానవులకి ఊహ వచ్చినప్పటి నుంచి, లిపి రాసుకునే దగ్గర నుండి, లేకపోతే మాట్లాడుతున్నప్పటి నుంచి శ్రీలంకకి ఉన్న పేరు ఏంటంటే అనురాధపుర. ఓకే, శ్రీలంక కాదు ముందు, శ్రీలంక పేరు లేదు దానికి ముందు. శ్రీలంక బొందా సార్, శ్రీలంక అది మొన్న 1972 లో పెట్టారు సార్ శ్రీలంక పేరు. శ్రీలంక ఎందుకు పెట్టారంటే, శ్రీలంక ఎందుకు పెట్టారు అది కూడా చెప్తాను నెక్స్ట్ ప్రోగ్రామ్ లో, అది కూడా చదువుతా. అది కూడా చెప్తాను. 1972 లో పెట్టారు శ్రీలంక పేరు, అంతకన్నా ముందు అది ఇట్ వాజ్ నెవర్ శ్రీలంక. మీరు ఎందుకు మామూలు గూగుల్ చేసుకోండి, వెన్ వాజ్ శ్రీలంక నేమ్. చిన్నప్పుడు నా రేడియో ఉండేది, మా ఇంట్లో రేడియో ఉండేది. రేడియో ఉన్నప్పుడు బ్యాండ్ మార్చ్ అనగానే, బ్యాండ్ మార్చ్ సిలోన్ నుంచి వచ్చిందని అనేవారు. చెప్తాను, అది కూడా చెప్తాను. బ్యాన్ మాత్రం సిలోన్ అనేవారు. సిలోన్ అంటే ఎక్కడ, శ్రీలంక నుంచి, అక్కడి నుంచి వస్తుంది సిలోన్ అంటే అది అనేవారు అప్పట్లో. అది నిజమంటారా? చెప్తాను, అదే అక్కడికి వస్తున్నా. ఓకే ఓకే, ఎందుకంటే వీక్షిస్తున్న వీక్షకులకు కూడా గుర్తు చేయాలి మెల్లిగా. ఓకే, శ్రీలంకకి ఫస్ట్ నుంచి అనురాధపుర అనే దాని పేరు. ఓకే, అనురాధపుర. మొన్న రక్షణ టీవీ ఛానల్లోకి వెళ్ళాను, అసలైన ప్రశ్న అసలైన జవాబు, అందులో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. సో శ్రీలంకకి బిగినింగ్ నుంచి దాని పేరు అనురాధపురానే. అశోకుడు కూడా అనురాధపురానే రాయించాడు, వాళ్ళు కూడా అనురాధపురానే రాస్తున్నారు శ్రీలంక వాళ్ళు. రైట్ అండి. సిలోన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే, పాశ్చాత్యులు వచ్చిన తర్వాత
ఐ థింక్ స్కాటిష్ పీపుల్, స్కాట్లాండ్ వాళ్ళు శ్రీలంకకు వచ్చారు. డైరెక్ట్ ఇంగ్లీష్ పీపుల్ రాలా. ఈ స్కాట్లాండ్ వాళ్ళు వచ్చినప్పుడు దానికి సిలోన్ అని పేరు పెట్టారు. 1972 దాకా దాని పేరు సిలోనే. మా పెద్దమ్మ లేకపోతే మా మామయ్య లేకపోతే మా అమ్మమ్మ ఆ టైంలో పెద్ద పెద్ద రేడియోలు ఉండే, బల్బులు ఉండే లోపల. రేడియోలు అరే సిలోన్ బ్యాండ్ పెట్టరా అనేవాళ్ళు, వాళ్ళు సిలోన్ బ్యాండ్ పెట్టేవాళ్ళు. రైట్ అండి. సో అప్పుడు దాకా 1972 దాకా అది సిలోనే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి, వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి వాళ్ళు సిలోన్ అనే విన్నారు కాబట్టి వాళ్ళు సిలోన్ అనే అంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు కూడా మద్రాస్ అని అంటారు, చెన్నై అంటారు వాళ్ళు. తెలుసు మెడ్రాస్ ప్రావిన్స్ కదా అప్పుడు అది. సో 1972లో అది శ్రీలంక అయింది. సో శ్రీలంకలో ఆ కాలంలో సిగిరియా అనే ఒక ప్రాంతంలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండనే రావణాసురుడి కోట ఇక్కడే ఉంది, రావణాసురుడు ఇక్కడి నుంచే పరిపాలించాడు అని వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది, న్యూస్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అదేంటో మరి చూసేద్దాం సార్. రైట్ అండి. ఈ కథ చాలా బాగుంటుంది. ఇది కూడా జాన్ గారు ఇందాక ఈ కల్ప విగ్రహానికి నేను ఏదైతే మనం చూపించామో ఆర్కియాలజిస్ట్ దగ్గర నుంచి, ఈ కథ దానికన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. ఈ కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక్కడ మీకు సిగిరియా కనపడుతుందండి, మీకు ల్యాండ్స్కేప్ ప్రకారంగా పెట్టానంటే ఎత్తైన ప్రదేశాలు రెడ్ చాలా డార్క్ కలర్ లో కనపడితే, లోగా ఉన్నవి మీకు వైట్ కలర్ లో, మళ్ళీ ఎల్లో గ్రీన్ అలా లైట్ కలర్ అయిపోతుంటాయి. రైట్ అండి. శ్రీలంక మ్యాప్ ఇది. తర్వాత ఇప్పుడు హిస్టరీ చదువుదామండి. ఓకే. ఇందాక నేను చూపించిన పుస్తకంలో డ్యూరింగ్ ద లాటర్ పీరియడ్ ఆఫ్ ద ఫస్ట్ మిలేనియం బీసీ ఇనిషియల్ సైన్స్ ఆఫ్ urbanization emerged at Anuradhapura, located in the north central plains. Buddhism was introduced to the island from its birthplace in northern India during the reign of Ashoka, emperor of India, in the 3rd century BC. అశోకుడు ఆ కాలంలోనే అశోకుడు కుమారుడు కుమార్తె అయిన మహేంద్ర మరియు సంఘమిత్ర, అశోకుడు కూతురు పేరు సంఘమిత్ర, వీళ్ళు ఇద్దరిని శ్రీలంక దాకా పంపించి, ఎందుకంటే వాళ్ళు బుద్ధిస్ట్ మాంక్స్ అండి, వాళ్ళు రాజ్యాని కోసం ఎప్పుడు వాళ్ళు పరితపించలా, వాళ్ళు మొత్తం సర్వం త్యాగం చేసేసి బుద్ధిజం కోసం వాళ్ళ జీవితాన్ని ఇచ్చేశారు. రైట్ అండి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి బుద్ధిజం ని బాగా స్ప్రెడ్ చేశారు శ్రీలంకకి. ఆ కాలంలోనే వాళ్ళు బోట్స్ వేసుకొని వెళ్ళేవాళ్ళు శ్రీలంకకి. నేను ముందు రాబోయే సబ్జెక్ట్స్ లో చెప్తాను ఇవన్నీ. ఈ బోట్స్ ఈ లిపిలో కవర్ అవుతుంది ఇదంతా. రైట్ అండి. ఇంకా లిపి గురించి నేను 10% చెప్పింది. The new religion provided a serene philosophy of life, which served as an enduring source of inspiration of creativity in art, architecture, and literature. The social structure was based on the caste system, with the king at the apex, and Buddhist monks acting as the spiritual guidance for the nation. So ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అసలుకి శ్రీలంకలో అంతకన్నా ముందు అంటే నాగరికులు ఉన్నారు, కానీ వాళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ద్రవిడియన్ అండ్ సాంస్క్రిట్ మిక్స్డ్ పీపుల్ ఉన్నారండి. రైట్ అండి. ఆరియన్ ఇన్వేజన్ జరుగుతున్నప్పుడే పారిపోయి శ్రీలంకకు వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే ద్రవిడియన్స్ దే ఆర్ వెరీ గుడ్ నావిగేటర్స్. రైట్. మంచి నావికులు, నావల్ ఆట వచ్చు వీళ్ళకి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అక్కడ అప్పటి నుంచి బుద్ధిజం వచ్చినప్పటి నుంచి బాగా ఫ్లరిష్ అయింది, ఇండియాతో కనెక్షన్స్ బాగా పెరిగాయి. అవన్నీ మనకి ఇక్కడ కథ చెప్తున్నాడండి. మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాం, ఇంకా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్ గురించి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇప్పుడు వచ్చాము. ఇక్కడ లొకేటెడ్ ఇన్ ద డ్రై జోన్ ఆఫ్ శ్రీలంక, north central uplands, Sigiriya is approximately 160 kilometers northeast by the road of present capital city of Colombo. దీని జియోగ్రఫికల్ లొకేషన్ గురించి చెప్తున్నానండి ఈ పేజ్ లో. హవెవర్ కింద నుంచి మూడో లైన్, హవెవర్ ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఇంటర్వెన్షన్స్ టు ద న్యాచురల్ ల్యాండ్స్కేప్, ఇది న్యాచురల్ గా వచ్చింది, ఇది ఈ కొండ న్యాచురల్ ల్యాండ్స్కేప్ అక్కర్ డ్యూరింగ్ ద ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ 3rd and 2nd century BC, లేకపోతే 1st century BC లోనే దీని ఇక్కడ ఉన్న వీటి ఉనికి తెలుస్తూ వచ్చింది. రైట్ అండి. నెక్స్ట్ వెళ్దాం.
The site became nationally famous due to significant event of the island's history. ఇక్కడ నుంచి హిస్టరీ చెప్తున్నాను సార్, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నుంచి మనకి హిస్టరీ క్లాస్ స్టార్ట్, రైట్ అండి. The site became nationally famous due to the significant event of the island's history when Kashyapa అనేవాడు, son of King Dhatusena, by a wife of unequal birth and hence not the lawful heir to the throne, assumed the kingship by a palace conspiracy, which ultimately led to the execution of his own father by having him walled in alive. Moggalana, his half brother, born of the anointed queen and heir apparent to the throne, fled to India. According to the chronicle, Kulavamsha ane chronicle, ఈ బుద్ధిస్టులు రాశారు, శ్రీలంకన్ క్రానికల్ అది. కశ్యప, fleeing the inevitable return of Moggalana, sought refuge in the inaccessible stronghold of Sigiriya. ఇప్పుడు దాకా నేను ఏం చదివాను అంటే, సార్ వెనక్కొద్దాం, మనల్ని చూపించండి సార్. ధాతుసేనుడు అని ఒక రాజు ఉన్నాడండి, ఉండేవాడు. ఎప్పుడు? 4వ శతాబ్దంలో. 4వ శతాబ్దంలో. ఇక్కడ ఏసీ అని రాసింది, ఆఫ్టర్ క్రైస్ట్. తర్వాత చూపిమంటాను నేను మిమ్మల్ని. వాళ్ళు ఏసీ అనే రాస్తారు, ఆఫ్టర్ క్రైస్ట్ అనే రాస్తారు శ్రీలంక వాళ్ళు. ఈ ధాతుసేనుడికి 2 భార్యలండి. ఒక ఆమెమో పట్టపురాణి, ఇంకొక ఆమె పట్టపురాణి కాదు. పట్టపురాణికి పుట్టిన వాడి పేరు మొగ్గలాన, పట్టపురాణికి పుట్టనివాడు, పట్టపురాణికి మొగ్గలాన పుడతాడండి. మొగ్గలాన సైడ్ లో ఉన్నాడు. కానీ ఈ కశ్యపుడు అనేవాడు 2వ రాణికి పుట్టినవాడు. 2వ రాణికి పుట్టిన వాడికి వీడికి ఏమనిపించిందంటే, లేదు మొగ్గలాన రాజు అవ్వకూడదు, నేనే రాజు అవ్వాలని వాళ్ళ నాన్నని ఒక ప్లేస్ లో నిలబెట్టి అక్కడ చుట్టూ 4 వైపులా ఇటుకలతోటి ఒక వాల్స్ కట్టించేసేసి సజీవంగా ఆయనని సమాధి చేసేస్తాడు. ఇప్పుడు ఇలా అన్నని పట్టుకోవాలి, మొగ్గలాన్నని పట్టుకోవాలి, మొగ్గలాన్నని చంపేయాలన్నప్పుడు, ఒరే వీడు మోసం చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు అని మొగ్గలాన్నకి భయం వేసి ఏం చేశాడంటే ఇండియాకి పారిపోయాడు. తర్వాత ఎందుకంటే అసలు రాజు ఎవరు అవ్వాలి? మొగ్గలాన అవ్వాలి. మొగ్గలాన అవ్వకుండా జబర్దస్తిగా కశ్యపుడు రాజు అయ్యాడు అక్కడ. కానీ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఒరే మీ అన్న ఎప్పుడన్నా వస్తాడా, నేను చంపేస్తాడరా అంటే వీడికి భయం వేసి ఒక కొండ మీద కోట కట్టించుకొని, ఆ కొండ మీద కోట ఏదైతే కట్టించుకున్నాడో దాని మీద నుంచి చూస్తా ఉండేవాడు, మా అన్న వస్తాడేమో, నన్ను చంపుతాడేమో అని. ఆడు కొండ దిగేవాడు కాదండి. కొండ చుట్టుపక్కల పెద్ద పెద్ద గోడలు కట్టించి, ప్రాకారాలు కట్టించి, అక్కడే గార్డెన్స్ అవన్నీ చేసుకొని, అక్కడ అప్పటికి బుద్ధిస్ట్ మానస్ట్రీస్ ఉండేవి బుద్ధిస్ట్ మానస్ట్రీస్ అవన్నీ ఉండేవి. ఇది కశ్యపుడు మొగ్గలాన మధ్యలో జరిగిన యుద్ధానికి ఈ మొగ్గలాన వచ్చి ఎప్పుడు చంపేస్తాడు అని భయవేసి కొండ మీద ఇల్లు కట్టుకొని, కోట కట్టుకొని బతుకుతుంటే ఇది రావణాసుడిది అని చెప్పుకున్నారు ఇల్లు. ఎంత కామెడీ అండి బాబు, ఎంత కామెడీ చూడండి. అంటే అది ఆ కోట ఏమో ఒకరిది, చిన్నగా రావణుడికి కనెక్ట్ చేశారు చూడండి, ఎంత విచిత్రం. సొమ్మొకళ్ళది సోకొకళ్ళది అంతా గప్చుప్. సరే సార్, మళ్ళీ నెక్స్ట్ వెళ్దాము. ఫటాఫట్ నేను కంప్లీట్ చేసేస్తాను సార్. ఈ మొగ్గలాన ఎప్పుడైనా వస్తాడు ఇక్కడ చూడండి, ఏసీ అని కనపడుతుందా మీకు? కిందకి రండి, అదిగోండి 5th century ఏసీ మీకు రైట్ సైడ్ కనపడుతుంది. రైట్ సైడ్ పైకి రండి, రైట్ సైడ్ పైకి, మీ కర్సర్ పైకి అనండి. కనపడిందా? 30th century ఏసీ. ఈ సిగిరియా ఎందుకు కట్టుకున్నాడంట? మొగ్గలాన ఎప్పుడైనా రిటర్న్ వచ్చేసి నన్ను ఎప్పుడైనా చంపేస్తాడు. కానీ వచ్చాడు తర్వాత మొగ్గలాన వచ్చేవాడు, వాడు కొండ మీద ఉన్నా సరే మళ్ళీ వాడు రాజ్యం వాడిది, వాడు రాడా సార్? ఖచ్చితంగా వస్తాడు. వచ్చాడు. వచ్చి ఇది బండార నాయకే అనే హిస్టారియన్ ఏమన్నాడంటే, however the capital was short lived, ending the abruptly with the return of మొగ్గలాన అనేవాడు వచ్చాడు from India and the subsequently death of Kashyapa by slashing his throat.
విత్ హిస్ ఓన్ డాగర్ విత్ ఇన్ ద బ్యాటిల్ ఫ్రంట్. యుద్ధానికి వచ్చాడు. ఆ తర్వాత వాడు మెడకాయ కోసి చంపేశాడు కశ్యపుడిది. ఓకే ఓకే సో వీడు ఈ మన కశ్యప అనేవాడు కట్టించినదండి ఇది సిగిరియా, రైట్ అండి. ఓకే ఇప్పుడు ఓకే ఫొటోస్ ఓకే ఇంత ఎత్తులో ఉండి ఎంత ప్రాణభయమో. అలాంటప్పుడు ఎందుకు చేయాలి ఈ పనులు? అది ఇంకొక వ్యూ చూడండి, ఇది ఇంకొక వ్యూ. ఈ ప్రవీణ్ మోహన్ అనే పిచ్చోడు ఏమంటాడంటే, it's very much impossible to build this kind of monument in nowadays, and it's you know it's hello చెప్పండి కంటిన్యూ వింటున్నా. It's located in a very high place, and it is located so smartly, and it was the monuments were built so smartly that nobody can build these kind of monuments nowadays. So the Sanatana Dharma బౌద్ధం ఫాలో అయ్యే రాజుల ఫోర్ట్ ని పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు సార్. సో దీన్ని కథం చేసేద్దాం. ఇంకా 4-5 ఫోటోస్ ఉన్నాయి అంతే చూపించేసేసి. రైట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూస్తాం ఇండియాలోనండి, ఇండియా కానీ శ్రీలంక కానీ చైనా కానీ ఇటు నేపాల్ కానీ భూటాన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చూస్తాం బుద్ధిస్టే కనబడతాయి తప్ప ఎక్కడ కూడా హిందూజం సంబంధించి ఒక ఆధారం కనబడదండి. కానీ వీరు ఆ బుద్ధిస్టు సంబంధించిన కూడా ఏం చేస్తున్నారంటే ఇది సనాతన ధర్మం సంబంధించిందని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారండి. పాపం ఎంత కష్టపడుతున్నారండి వీళ్ళు బాధ చూస్తుంటే పాపం నాకు జాలేస్తుందండి. నిరూపించడానికి ఎంత కష్టపడుతున్నారో పాపం. అంటే నిరూపించలేరని వాళ్ళకు తెలుసండి, నిరూపించలేరని వాళ్ళకి తెలుసు. అందుకే నిరూపించుదామని తెగ కష్టపడుతున్నారు పాపం. మరి ఏం చేయలేక మరి ఫేక్ న్యూస్లు అయినా స్ప్రెడ్ చేద్దాం, మన బతుకుంటుందని చెప్పి ఫేక్ న్యూస్ని ఇలా స్ప్రెడ్ చేస్తే కొంచెం నమ్ముతారు. అమాయకులు ఉంటారు కదా, అమాయక హిందూ సహోదరులు ఉంటారు కదా, వాళ్ళు ఏ పుస్తకాలు చదవరో, హిస్టరీ తెలీదు, ఆ ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాలు ఎవరు రూల్ చేశారు ముందు, అలాంటివి ఏమీ తెలియదు కదండి, వాళ్ళకి హిస్టరీ చదువుకోలేదు. సో కనీసం ఇంటర్నెట్ అయినా వాళ్ళు సర్ఫ్ చేసే వాళ్ళకి ఇది లేదు, టైం లేదు. సో అలాంటి వారు అందరూ కూడా ఇలాంటివి చెప్తున్నప్పుడు, ఇలాంటి ఫేక్ న్యూస్లు చెప్తున్నప్పుడు నమ్మేస్తుంటారండి వాళ్ళు. నమ్మేసి అబ్బా మాది ఎంతమంది సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా గ్రూపులుగా తయారయ్యి ఇక మిగతా మతస్థుల మీద తిరగబడుతుంటారు అనమాట. జరుగుతుంది అదేనండి. అంటే ఫేక్ న్యూస్లు అందుకే వాళ్ళు చక్కగా పథకం ప్రకారంగా ఫేక్ న్యూస్లు అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారండి. రైట్. ఇది పైనుంచి వ్యూ అండి, ఇది ఏరియల్ వ్యూ అండి, గూగుల్ మ్యాప్స్ నుంచి. ఏరియల్ వ్యూ. ఓకే, కర్టసీ గూగుల్ మ్యాప్స్. నెక్స్ట్ అండి, ఇది ఇంకొక సైడ్ వ్యూ. అది చూడండి, ఇక్కడ ఎంత చక్కగా అక్కడ వే ఉంది, అక్కడ గార్డెన్స్ ఉన్నాయి, అక్కడ చుట్టుపక్కల బుద్ధిస్ట్ మానెస్టరీస్ ఉంటాయి, రైట్ అండి. ఇది బౌద్ధం ఫాలో అయ్యే ఆ కాలంలోని రాజులు కట్టించినవి అనమాట అండి, రైట్ అండి. ప్రజెంట్ కూడా ఇక్కడ బౌద్ధం ఉందండి ఇక్కడ శ్రీలంక. చూపిస్తాను, అది కూడా చెప్తాను సార్. ఎందుకు మీకు డౌట్ లో ఎందుకు పెట్టాలి? ఇక్కడ కూడా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ కొండ దగ్గరికి వెళ్ళే దారి అనమాట, కింద నుంచి వెళ్ళొచ్చు. ఓకే, రైట్ అండి. చూడండి, ఇట్లా పైకి ఎక్కే మెట్లు ఇదిగో ఇలా, రైట్ అండి, పైకి ఎక్కడానికి మెట్లు. తర్వాత ఇదిగోండి సైడ్ నుంచి ఇలా డేంజరస్ పాత్ కూడా ఉంది. చూడండి నెక్స్ట్ ఫోటోలో డేంజరస్ పాత్ మీకు కనపడుతుంది. ఇట్స్ వెరీ డేంజరస్ పాత్. ఇదిగో చూడండి, ఇక్కడ పక్క నుంచి జనాలు ఉన్నారా, నాకు కనపడుతున్నారా? కనబడుతున్నారు. నడుచుకుంటూ ఇలా వెళ్ళి పైకి వెళ్ళి చూసి రావచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇది దీన్ని నేను మీకు ఇది ఇల్లు కట్టేటప్పుడు ఎవరైనా ఇంజనీర్ మీకు సైట్ మ్యాప్ ఇస్తాడు కదా, సైట్ మ్యాప్ ప్లాన్ ఆఫ్ ఇంటి ప్లాన్. ఇదే చూడండి, ఇది ఆ కాలంలో వీడు కశ్యపుడు ఇలా బౌండరీ వాల్స్ కట్టించుకున్నాడండి. బౌండరీ వాల్స్ కట్టించుకున్నాడు. మీకు మధ్యలో ఇక్కడ సెమీ సర్కిల్ షేప్ లో కనపడుతుంది, అదే అదే ఆ కొండ ఈ కొండ పైన ఇటు వెనకాల చుట్టుపక్కల అన్ని బుద్ధిస్ట్ మానిస్టరీస్ ఉండేవి. కానీ మొత్తానికి వాళ్ళ అన్న వచ్చాడు, తిరిగి వచ్చాడు ఇండియా నుంచి, మొగ్గలాన చంపేశాడు, మొగ్గలాన, రైట్ అండి. ఇదిగోండి, ఇది ఇంకొక వ్యూ అండి. ప్లాన్ ఇది. బుద్ధిజం ఉందా అని అడిగారు కదా, చూడండి కలర్ ఫోటోలో చూపిస్తాను, చూడండి నెక్స్ట్. ఇదిగో బుద్ధిస్టులు అందరూ ఉన్నారు, రైట్ అండి. మనల్ని చూపించండి సార్.
పాపం వాళ్ళు చాలా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడానికి అండి పాపం ఎంత కష్టపడుతున్నారంటే అండి, ఆహార్నిశలు నీళ్ళు తాగకుండా, ఫుడ్ తినకుండా, నిద్ర లేకుండా, మరి అలా జడిసిపోయి భయపడిపోయి ఇలాంటివన్నీ క్రియేట్ చేసి, ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి, ఎలాగైనా సరే ప్రూవ్ చేద్దాం, రావణాసురుడు ఉన్నాడని, రాముడు ఉన్నాడని, సీత ఉందని, ఇలా ప్రూవ్ చేద్దాం అని చెప్పి రకరకాల ప్రయత్నాలండి. ద్వారక దగ్గర అంతేనండి. నేను విన్నది ఏంటంటే, ద్వారక దగ్గర నేను విన్నది ఏంటంటే, అందులో లోపల దిక్కకూడదు, ఎందులోకి ద్వారకా ప్రదేశంలో దిక్కకూడదు, అక్కడ చక్రాలు పెట్టేశాడు వాళ్ళ దేవుడు. ఫస్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి దిగారు కదా, చక్రాలు, విష్ణు చక్రాలు పెట్టేశారటండి. విష్ణు చక్రాలు పెట్టేశారు కనుక అక్కడికి వెళ్తే ఎవరైనా తిరిగి రాలేరు కనుక ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళి పరిశోధన చేయకూడదు అని చెప్పి ఒక న్యూస్ పెట్టేశారు. నాసా వాళ్ళు చెప్పలేదు, ఫేక్ న్యూస్లు వచ్చాయన్నమాట. ఫేక్ న్యూస్లో రాగానే ఇంకా అక్కడ ఎవరిని పంపించకుండా ఒక కంచి వేసి అటు ఒక తెల్లొద్దు, అక్కడ చక్రాలు ఉన్నాయని చెప్పి, అక్కడ చక్రాలు ఉన్నాయని వాంగ్మయంలో ఎక్కడా లేదు. నాసా వాళ్ళు చెప్పలేదు, ఆర్కియాలజిస్టులు చెప్పలేదు. ఎవరు చెప్తున్నారు అనేది నా క్వశ్చన్. చాలా మంది ఉన్నారండి ఫేక్ న్యూస్లు సెర్చ్ చేసేవాళ్ళండి. అప్పట్లో మేము వీడియోలు చేసినప్పుడు భాస్కర్ కిల్లి అని ఒక ఆయన ఉండేవాడు. తర్వాత చాలా మంది ఉండేవారండి. అందులో ఆయన ఏం చెప్పిన ఒకసారి ఒక వీడియో చేశారు అనమాట. ఏంటంటే బృందావన్ అని ఒక ఏరియాకి వెళ్ళారట. ఏరియాకి వెళ్తే అక్కడ లోపల ఒక గుడిలో ఏం చేస్తారంటే ఒక పాలు, తర్వాత ఒక సారీ, రకరకాల వస్తువులు అక్కడ పెడతారనమాట. పెట్టిన తర్వాత తలుపులు మూసేస్తారనమాట. తలుపులు మూసేసిన తర్వాత వీళ్ళు తెల్లవారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తారనమాట. మళ్ళీ తలుపులు ఓపెన్ చేసి తెల్లవారు వెళ్ళి చూస్తారు. గుళ్ళోకి వెళ్ళి చూస్తే ఆ పాలు తాగేసి, ఆ చీరలన్నీ ఇలాగా స్ప్రెడ్ చేసి, అక్కడ వీళ్ళు పెట్టిన సామాన్లన్నీ కూడా స్ప్రెడ్ చేసి, అంటే కృష్ణుడు అక్కడ రాసలీలలో పాల్గొన్నాడు, అక్కడికి వచ్చి ఆ రాత్రి అంతా ఉండి పాల్గొన్నాడు అని చెప్పి ఒక న్యూస్ ఇప్పటికీ అలా జరుగుతుంది. కావాలంటే మీరు తలుపులు వేసి పాలను లోపల పెట్టేసి తలుపులు వేసేయండి బయట అని చెప్పి ఇప్పుడు కూడా ఆ న్యూస్ని ఇప్పటికీ స్ప్రెడ్డింగ్ ఉందండి. మీకు అర్థం ఇలాంటివి చాలా ఉన్నాయండి. అంటే ఎన్ని ఏంటంటే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఫేక్ న్యూస్ అన్నమాట. ఫేక్ న్యూస్ కృష్ణుడితో పాలు తాగిపోగలరు సార్ వీళ్ళు. ఇంకా కృష్ణుడు రాసలీల చేయకపోవడం ఏంటి అంటే చూడండి ఎంత అంటే అప్పుడు కృష్ణుడు అవతారం అయిపోయింది కదా, మళ్ళీ కృష్ణుడు ఎలా వస్తాడు అవతారం అయిపోయిన తర్వాత? మామూలుగా అవతారం అయిపోయింది కదా సార్, కృష్ణుడు అవతారం అయిపోయింది కదా. వినబడుతుందా మాట? వినబడుతుంది బ్రదర్? కృష్ణుడు అవతారం అయిపోయిన తర్వాత మళ్ళీ అవతారం ఎత్తి మళ్ళీ ఎలా వస్తాడు అక్కడికి? మీరు చెప్తుంటే వినే నాకు దిమ్మ తిరిగిపోతుంది. నేనేం సమాధానం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అదే చెప్తాను. అంటే ఫేక్ న్యూస్ ఎంత దారుణంగా వీళ్ళు తయారు చేస్తారు. కృష్ణుడు రోజు వచ్చి రూమ్ లోకి వెళ్ళి అక్కడ పాలు తాగి మంచం మీద పండుకొని పొద్దున కల్లా అక్కడ దుప్పటి మడతలు పడిపోయి ఉండి, లేకపోతే అక్కడ పూలు జల్లితే ఆ పూలు వాడిపోయి వడలిపోయి, తర్వాత అక్కడ పొద్దున వాళ్ళ ముంతలో వాటర్ అని టూత్ పిక్ పెడతారంట. అదేనా? అదే మీ దగ్గర వచ్చింది, అది మీ దగ్గర కూడా వచ్చింది న్యూస్. పొద్దున్నే పళ్ళు తోముకొని వెళ్తాడు అని చెప్పి కరుణాకర్ సుగుణ భాస్కర్ కి మాట్లాడారు. అదేనా? అదే ఎస్. దేవుడు పళ్ళు తోముకోవటం సార్ మరి దేవుడు అది కూడా ఏంటి? దేవుడు రోజు వచ్చి నరరూపిగా వచ్చి రోజు రాత్రంతా ఉండి పొద్దున్నే పళ్ళు దొంకొని నీళ్ళు పుక్కిలించి వెళ్తాడంటున్నా. మరి ఎంత అంటే నమ్మినోడు ఉంటే ఏ ఫేక్ న్యూస్ అని చెప్పి అవతలని మభ్యపెట్టి మాయ చేసి, ఏమంటే అంత దారుణంగా మాయ చేసి ఏం చేస్తారంటే మోసంలోకి తీసుకెళ్తారండి వీళ్ళు. కనుక ప్రేక్షకులకి మనం ఏంటంటే ఒక వీడియో చూసినప్పుడు అది ఎంతవరకు అథెంటిక్, ఎంతవరకు అది ప్రూవ్ చేస్తూ మాట్లాడారు అవతల వాళ్ళు అనేది మనం చూసుకోవాలి. ద్వారకా మనం చాలా వీడియోలు చేసాం, దాని నేను కూడా చేశాను, మీరు చేశారు. ద్వారకా అనే దాని మీద ఇప్పటికీ వీడియోలు ఉన్నాయండి, నడుస్తున్నాయి. వాటి వ్యూవర్స్ చూస్తే మిలియన్స్. అవి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. అప్పటికే అవి అమెరికా, న్యూ జెర్సీ ఇలాంటి ప్రాంతాల నుంచి అవి పెట్టారు, ఫోటోలు పెట్టారు. మనం ఎంత ప్రూవ్ చేస్తామండి దానికోసం? అక్కడ ఓన్లీ ద్వారకా అంటే దట్ ఈస్ ఏ పోర్ట్, అక్కడ ఓన్లీ ట్రేడింగ్ జరిగింది అని మనం చాలా ప్రూఫ్స్ మనం పెట్టాము, నిలబెట్టాం. 4వ శతాబ్దానికి చెందిన 4వ 5వ శతాబ్దం, నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు. అక్కడ వాసుదేవ అని ఒక రాజు ఉండేవాడు సార్. ఆ రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ బామర్ది వచ్చి అక్కడ రాజ్యం చేస్తాడు. అతను వైష్ణవుడు. అతను పుట్టించిన స్టోరీ కదా ఇదంతా.
ఒకప్పుడు ఇక్కడ కృష్ణుడు ఉండేవాడు. ఇక 4వ శతాబ్దం 5వ శతాబ్దం ఇక అప్పటి నుంచి ఇదే నడుస్తా ఉంది ఇంకా. అదేనండి అని చెప్తే ఏదైనా నమ్మాలంటే పర్టికులర్ గా గుడ్డిగా నమ్మకూడదు. సింధు నది నాగరికత వాళ్ళకి చెందిన ఒక పోర్టు మాత్రమే, అక్కడ ఏమి లేదు అందులో. తర్వాత మళ్ళీ ఇంకా రామసేతు గురించి చెప్తారు అసలు. ఆహా, ఇంకా రామసేతు ఇంకా తిరిగేలేదండి, ఇక ఫైట్ చేస్తారు దానికోసం, ఫుల్ ఫైట్. అది రామసేతువా కాదా అని మనమేం చెప్పనక్కర్లేదు. మనం ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండ 22వ సర్గ 22వ సర్గలోనే వాళ్ళు కట్టేది. 22వ సర్గ మీరు ఒకసారి చదవండి. 22వ సర్గ. కాదండి, ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు మళ్ళీ ఎందుకు వచ్చింది దానికి? ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు కదా, ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు ఎందుకు మళ్ళీ వచ్చింది? ఆడమ్స్ బ్రిడ్జ్ అది పెట్టారు అలాగా పేరు, అదొక బ్రిడ్జ్. యాడమ్ అంటే మన బైబుల్లో ఉన్నాడు కదా యాడము, ఇక ఆ యాడమ్ బ్రిడ్జ్ ఎందుకు పెట్టారు? రామసేతు అంటే రాముడు సేతుని కట్టించాడు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అనుకుందాం కాసేపు. రామసేతు అనే మాట రామాయణంలో లేదు సార్, నలసేతు, అది నలుడు అనే అతను కట్టించాడు. నలుడు నీలుడు ఇద్దరు ట్విన్స్ ఉంటారే. వీళ్ళనేది చెప్తున్నాను. రామసేతు అని, యాడమ్స్ బ్రిడ్జ్ అని రకరకాల న్యూస్లు. నాకు తెలిసి ఈ శ్రీలంక అనేది ఇప్పుడు మనం ఉన్న శ్రీలంక కాదండి. ఒక వీళ్ళు రాసుకున్న దాంట్లో కూడా చెప్తున్నాను నేను. చిన్న క్వశ్చన్ సార్, అంటే మీకు కాదు ప్రేక్షకులకి. ఊర్లలో అంటే మన ఊర్లలో నదులు ఉంటాయిగా, చిన్న చిన్న పిల్లవాగులు, నదిలో బాగా వర్షం పడ్డప్పుడు ఏం చేస్తుంది, నది పొంగిద్ది. వర్షాలు పడట్లేదు, లేకపోతే ఎండాకాలం వచ్చింది, అప్పుడు నదులు కిందకి వెళ్ళిపోతాయి కదా, నీరు ప్రవాహం తగ్గిపోయింది, నీటి క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు మధ్యలో ఇసుక దెబ్బలు ఉంటాయి. ఆ ఇసుక దెబ్బల్ని ఏమంటారు? ఎర్ర దెబ్బలు అంటారా? లేదు, పెద్ద పెద్ద దెబ్బలు ఫామ్ అవుతాయి నది ఎండిపోయినప్పుడు. నది మధ్యలో దాన్ని ఏమంటారు? లంకలు అంటారు. ఓకే, లంకర్స్. ఓకే, లంక. ఓకే. మొన్న మేము ఒక లంక అనే ప్రాంతానికి వెళ్ళాం శ్రీకాకుళంలో. అక్కడ కూడా నీరు వెళ్ళాను కదా నేను, పోయిన మంత్ వెళ్ళాను కదండి. వాటర్ ఎలా ఉన్నప్పుడు వాటర్ వల్ల వచ్చి ఫామ్ అయ్యే ఆ రాయులు, ఇసుక, చెత్త అంతా కలిసి అవుతాయి, చిన్న చిన్న కొండల్లాగా అవుతుంటాయి. అదేనమాట లంక అంటే, దట్ ఈస్ లంక. అర్థమైంది. విజయవాడలో అది ఉంది, కృష్ణలంక లేదు? కృష్ణలంక ఎస్. బాపట్ల దగ్గర సూర్యలంక లేదు? కరెక్ట్. మళ్ళీ మీ ఏరియాలో బొబ్బర్లంక లేదు? బోల్డ్ ఉన్నాయండి ఇంతకీ రామాయణ లంక ఎక్కడది? రామాయణం లంకలో సార్ రావణుడు ఎవడో మన పూర్వీకుడే అయినా, ఒక మంచి రాజు అయినా, ఒక ద్రవిడుడే సార్. సంథింగ్ ఆ రాజు యుద్ధంలో ఓడిపోయినందుకు అలా క్రియేట్ చేసి స్టోరీని అలా రాశారేమో. నేను అంటే ఒకరిని కించపరచాలి అనే విధంగా నేను మాట్లాడట్లేదు, కానీ ఒకవేళ హైందవ వాంగ్మయం మనం కరెక్ట్ గా చదివి మనం అక్కడ లొకేషన్స్ చూస్తుంటే, గంగా నది తీరము, సరయూ నది తీరము, లేకపోతే యమునా నది తీరము, ఇవన్నీ చూస్తుంటే అనలైజ్ చేసుకోండి. ఎవరెవరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏ ప్రాంతాలు తిరిగారు అని చూస్తే, ఇప్పుడు మనం జీసస్ క్రైస్ట్ గురించి అంటాం. ఇజ్రాయెల్లో ఉన్నారు, నజరెత్ లో ఉన్నారు, ఆ పైన అప్పట్లో అంటే నేటి లెబనాన్ అయిన తూరు అను సీదోను, అంటే టైర్ అండ్ సీదోన్ ఇప్పుడు లెబనాన్, అంటే అప్పట్లోనే ఆయన ఫారెన్ వెళ్ళారు. ఆ తర్వాత గెరాసా అనే ప్రదేశానికి వెళ్తే అక్కడ దయ్యాలు పట్టినోడు, సేనా దయ్యాలు పట్టినోడు ఉంటాడు. తర్వాత డెకాపోలిస్ మొత్తం సువార్త చేస్తాడు. తర్వాత కింద ఉన్న మన యోర్దాను నది, లేకపోతే యోర్దాను డెజర్ట్, ఆ ప్రాంతం, ఆ హైవేలు, అక్కడంతా తిరిగి ఈ ప్లేసెస్ కనపడుతుంటాయి. హైందవ వాంగ్మయంలో మనం గట్టిగా చూసి మంచిగా చదువుతుంటే దేవుళ్ళందరూ ఉత్తరప్రదేశ్ కి చెందిన వాళ్ళే కనపడుతున్నారు మనకి. అవును. బాగా కించపరచాలని కాదు, జస్ట్ నేనేం చెప్తున్నానంటే వాంగ్మయం చదవండి. కోసల రాజ్యం, అయోధ్య, సాకేత, సరయూ నది పక్కన ఎక్కడుంది? యూపీలో ఉంది, రైట్ అండి. తర్వాత మళ్ళీ ఈ మథుర ఎక్కడుంది? యూపీలో ఉంది. నేను మథుర వెళ్ళాను చెప్తున్నానుగా. మథుర నేను వెళ్ళాను, ఒక చిన్న కొండలాగా ఉంది, పైన ఒక జైలు లాగా ఉంది.
అది చూస్తేనేమో మళ్ళీ ముస్లిమ్స్ కట్టించిన ఒక గుమ్మటం లాగా కనపడింది. వెళ్ళాము, తిరిగాను, చూశాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బృందావన్ వెళ్ళాను. బృందావన్ లో ఉన్న బంకి బిహారీ మందిర్, ఇంకోటి రంగనాథ మందిర్, ఇంకోటి ఉంది, 2 దూరం దూరం ఉంటాయి. అవన్నీ బంకి బిహారీ మందిర్ కూడా వెళ్ళి అక్కడ సాయంత్రం ఆరాధన జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుంది ఏంటి, అప్పట్లో మనం ఎథిస్ట్ కదా. అప్పట్లో సో అందరు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను కూడా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళిపోయి మంచిగా శుభ్రంగా అక్కడ నార్త్ ఇండియాలో ఫుడ్ బాగుంటది, హ్యాపీగా తినేసి తిరుగుతూ అట్లా ఉండేవాడిని. సో ఇవన్నీ తిరిగి చూసి వచ్చాను. చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకుంటుంటే మెల్లిమెల్లిగా మళ్ళీ కాశీ అంటారు. కాశీ కాశీ ఎక్కడ ఉంది? కాశీ ఇస్ బనారస్, బనారస్ ఇస్ వారణాసి. మళ్ళీ అలహాబాద్, అలహాబాద్ ఏది 3 నదుల సంగమం అని చెప్తారు కదా, గంగా, యమున, సరస్వతి. నేను అక్కడికి కూడా వెళ్ళా, అక్కడ కూడా వెళ్ళాను, స్నానం చేశాను. త్రివేణి సంగమం అంటారు, అక్కడ జ్యూసీ బ్రిడ్జ్ ఉంటది. ఆ జ్యూసీ బ్రిడ్జ్ దగ్గర మీద నుంచి దాటుకుంటూ అక్కడికి వెళ్ళి కూర్చొని శుభ్రంగా అక్కడ కొత్త అలహాబాద్ బ్రిడ్జ్ కట్టారు ఆ టైంలోనే. సో అలహాబాద్ అక్కడే ఆ త్రివేణి సంగమం దగ్గరే అక్బర్ మహారాజు చక్రవర్తి యొక్క కొడుకు ఉంటాడు జహంగీర్, సలీం అని రాస్తారు సినిమాల్లో. అసలు అనార్కలి అనే క్యారెక్టర్ లేదు, అది వేరే విషయం. ఇదంతా సినిమా వాళ్ళు సృష్టించింది. సో ఆ కోట ఈ త్రివేణి సంగమం దగ్గరే ఉంటది. ఆ కోటలో వెళ్ళాను. కోటలో కూడా వీళ్ళు శుభ్రంగా మందిరాలు కట్టేశారు కోటలో. అక్కడ అవన్నీ నేను నార్త్ ఇండియా మొత్తం తిరిగి చూశాను. చూసి అప్పుడు ఆలోచించాను, అరే ఏంటి ఇక్కడ అందరూ ఇక్కడే నార్త్ ఇండియాలోనే ఉన్నారేంటి అని డౌట్ వచ్చింది. సౌత్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారు అబ్బా దేవుడు? ఒక సాయిబాబా అని వెంకటేశ్వర స్వామి ఉంది ఇక్కడ. సాయిబాబా కూడా మరాఠీ కదా? మన అంటే ఇక్కడ ఫేమస్. ఇక్కడ మళ్ళీ అది కూడా అప్పట్లో ఇది ఒక ఇది అంటే వెంకటేశ్వర స్వామి తమిళ్ వాళ్ళు తీసుకోవాలా లేకపోతే ఆంధ్రాలో రావాలా అనేది కూడా ఆ కాలంలో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర కావాలన్నప్పుడు అది కూడా ఒక డిస్ప్యూట్ అయిందిలే అప్పట్లో ఆ కాలంలో. సో మళ్ళీ కురుక్షేత్ర యుద్ధం అంటే అది యూపీ హర్యానా బార్డరేగా. కురుక్షేత్రానికి కూడా వెళ్ళాను సార్. చిన్న ఊరు అది. ఎక్కువగా ఇప్పుడు అది ఇటుకల బిజినెస్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. ఇటుకలు తయారు చేసేవి ఉన్నాయి అక్కడ, బట్టీలు. సో మరి హస్తినాపురం అంటారు, ఢిల్లీ అంటారు, అవన్నీ అక్కడ ఆ బెల్ట్ లో ఉన్నవే. సో కృష్ణుడు ఆడుకోవడానికి వెళ్ళేవాడంట. కృష్ణుడు ఆడుకోవడానికి కనయ్యాపూర్ అనేవాళ్ళు దాన్ని. కనయ్యాపూర్ హాస్ బికమ్ కాన్పూర్. 5 సంవత్సరాలు ఉన్నాను కాన్పూర్ లో. సో అలా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా వస్తుంటాయి. సో రైట్, ఇప్పటికి 1 hour దాటిపోయింది. సో ఐడ్ లైక్ టు కన్క్లూడ్. వీక్షిస్తున్న వీక్షకులు ఎవరైనా సరే నేను ఒక బోల్డ్ విషయం చెప్తాను, చాలా బోల్డ్ గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ఫేక్ న్యూస్ చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎవరెవరో ఫొటోస్ తీసుకొచ్చి లేకపోతే ఇది పెట్టేసి చూసారా ఇది ఇలా జరిగిపోయింది క్రైస్తవ్యంలో, అది అలా జరిగిపోతుందని. జరుగుతుంది, మన క్రిస్టియన్ పర్సిక్యూషన్స్ అనేది జరుగుతున్నాయి. కానీ కొంతమంది బయట ప్రపంచంలో ఎక్కడెక్కడో వేరే వేరే ప్రదేశాల్లో తీసుకొచ్చి చూసారా ఇక్కడ జరిగింది అక్కడ జరిగిందని. ఫస్ట్ ఏదైనా న్యూస్ ని నమ్మే ముందు ఒకసారి ముందు వెనక దాన్ని సెర్చ్ చేసి సెర్చ్ ఇంజిన్ లో వేసుకొని చూడండి. ఆ తర్వాత మీ దగ్గరికి ఏ న్యూస్ వస్తే దాన్ని నమ్మొద్దు. కైండ్లీ ఒక్కసారి మరి మనం చదువుకున్న వారమే కాదు, విజ్ఞానవంతులం కూడా. సో ఈ విధంగా మనం ఏదన్నా విషయం వచ్చినప్పుడు అది వాటి పూర్వాపరాలు, మరి నిజమా అబద్ధమా, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఏ ఫేక్ న్యూస్ ఏది అబద్ధపు న్యూస్, అవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2000 సంవత్సరం మిషన్ అప్పుడు 2000 వచ్చినప్పుడు ఇక భూమి అయిపోయింది ఎండ్ అని చెప్పి ఇంకా ఆస్తులన్నీ అమ్మేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసి మరి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 2012లో మాయాన్ క్యాలెండర్ ప్రకారం భూమి ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు కూడా ఆస్తులు అమ్మేసుకొని మస్తు ఎంజాయ్ చేసేసి ఇప్పుడు రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఫేక్ న్యూస్ ఎప్పుడు నమ్మద్దండి. సో వచ్చింది వచ్చినట్టుగా నమ్మద్దు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, నిర్ధారించుకోవాలి. దట్స్ ఆల్ సార్. ఐఎమ్ డన్ సార్. ఓవర్ టు జాన్ గోయల్. థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు చెప్పారు ఈరోజు. చాలా ఫేక్ న్యూస్లు ఇవాళ క్రాక్ చేశారు మీరు. యూ క్రాక్డ్ ఎవ్రీథింగ్. ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. చాలా వస్తుంటాయి, నమ్మొద్దు. అది చూడండి, అబ్జర్వ్ చేయండి, అది ఏంటి, ఏ కాలానికి సంబంధించింది ప్రతిదీ. ఇండియాలో మాత్రం ఏ త్రవ్వకాలను కనబడేవి బౌద్ధానికి సంబంధించిన ఆధారాలు ఎక్కువగా కనబడతాయి. అలాగే గ్రీకులకు సంబంధించిన కొన్ని ఆధారాలు కనబడవచ్చు, ఎందుకంటే ఇండో గ్రీక్స్ ఇక్కడికి వచ్చారు కనుక. అలాగే ద్రవిడులందరూ ఎలామీలు అని మీకు తెలుసు. అలాగే పర్షియన్కి సంబంధించిన కొన్ని ఆధారాలు మనకు కనబడవచ్చు, ఎందుకంటే పర్షియన్స్
ఇండియాని ఏలారు కనుక. బైబిల్ చెప్తున్న సత్యం అది కనుక నిజాలు నమ్మండి, అబద్ధాలను కాదు. మరి ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ ఉన్నాము. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.